సార్ ఫస్ట్ నేను మీ ఫేస్ చూడాలనుకుంటున్నాను, ఎందుకంటే ఫస్ట్ నుంచి ఆ సస్పెన్స్ అలాగే మెయింటైన్ చేస్తున్నారు. వెల్ ఐఎమ్ దుర్గా ఫ్రమ్ మిసమ్మ పేజ్. రీసెంట్ టైమ్స్లో బాగా కనెక్ట్ అయిన మూవీ ఏదైనా ఉందంటే అది మీ మూవీ. ఎందుకంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆ సస్పెన్స్ అనేది అలాగే క్యారీ చేశారు. అండ్ ఒక సోషల్ ఓరియంటెడ్ మూవీ కింద కూడా బాగా కనిపించింది అది. అండ్ నా క్వశ్చన్ ఏంటంటే, బర్త్డే బాయ్కి సీక్వెల్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? యాక్చువల్గా అదే ఆలోచిస్తున్నాము. సో ఓటీటీలో అయితే మీరు అన్నట్టు బాగా అప్రిషియేషన్ వస్తుంది. ఆ తమిళ నుంచి హిందీ నుంచి కూడా అది కూడా డబ్బు అయితే జరుగుతోంది. సో పార్ట్ 2 అయితే ఆలోచిస్తున్నాము. అదే దీనికి ఎలా చేయాలా, మీరందరూ కూడా ఒకరోజు కూర్చొని స్క్రిప్ట్ ఒకరోజు అందరు కూర్చొని డెవలప్ చేస్తే బాగుంటుంది. అండ్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే, సినిమా లాస్ట్లో మనకి స్క్రోలింగ్ అవుతున్నప్పుడు రియల్ స్టోరీ అని రాశారు కదా, రియల్గా ఎలా తప్పించుకున్నారు పోలీసుల నుంచి? ఇంతవరకు తెలియదండి పోలీసు. నిజంగా అందుకే సినిమాలో కూడా నేను ఏ కంట్రీ చెప్పలేదు. ఓకే, కంటే చెప్తే ఎందుకు ఊరికే ఇష్యూస్, రేపు మళ్ళీ నేను వెళ్ళేప్పుడు మళ్ళీ ఆ తలనొప్పి ఎందుకు, అందుకే ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్. అది మళ్ళీ ఆ ఇమిగ్రేషన్ దగ్గర ఎందుకు ఊరికే అని ఇష్యూస్ ఇంతవరకు అయితే తెలియదు. వెల్ అండ్ ఆల్ ది బెస్ట్ బ్రో. థ్యాంక్స్. జెన్యూన్గా చాలా బాగుంది కూడా. ఆహానే కదా చూసింది, బట్ చూసాం, మాకు నచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ కమింగ్. అన్నట్టు యాక్చువల్గా మాకు ఏ ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ లేదు, మేమంతా సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్, జాబ్ వదిలేసి హైదరాబాద్ ఎలా ఉంటుందో కూడా తెలియదు మాకు. హైదరాబాద్కి వచ్చేసి మీరందరూ చాలా ఊర్ల నుంచి వచ్చి ఉంటారు. హైదరాబాద్ స్టార్టింగ్ వచ్చినప్పుడు ఏం తెలియదు కదా, సో మేము కూడా అలాగే హైదరాబాద్ నుంచి వచ్చి ఆ సినిమా ఎలా తీయాలా, ఆ ప్రొడక్షన్ ఎలా తీయాలా, సో ఇవన్నీ నేర్చుకొని వచ్చి సినిమా తీసాము. ఎంత తీసినా కూడా యాక్చువల్గా సపోర్ట్ అంటారు కానీ యాక్చువల్గా ఇండస్ట్రీలో అంత పెద్ద సపోర్ట్ దొరకదు కొత్త సినిమాలకి. ఎస్పెషల్గా మోస్ట్లీ సినిమా ఇంత ఆడియన్స్కి వెళ్ళిందంటే మోస్ట్లీ విమర్స్ వల్లే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. హాయ్ అండి. నేను ఉన్నాను. అది చెప్తా బ్రో బయట. ఒక క్యారెక్టర్ ఉంది. సో అంటే మీకు అర్థమై, అంటే అది జరిగినప్పుడు నాకు తెలియదు ఇది మర్డర్ అని. నేను యాక్సిడెంట్కి మేమే చంపాము అనుకున్నాము. సో అట్లంటే నలుగురిలో ఒకడు కాదు, మిగతా ముగ్గురు అయి ఉంటారు. ఆ ముగ్గురులో ఎవడనేది నేను బయట చెప్తాను. ఇది ప్రస్తుతానికి అయితే డబ్ చేస్తున్నామండి. తమిళ్ హిందీ అయితే మేము అక్కడి నుంచి అయితే మాకు ఓటీటీలు వాళ్ళు కాంటాక్ట్ చేసి అడిగారు. సో అయితే డబ్ జరుగుతుంది. ఇంకా పార్ట్ 2 అదే ఇందాకన్నట్టు మనందరం కూర్చొని ఏదో స్క్రిప్ట్ రాద్దాము. హాయ్ బ్రో. నేను ఆల్రెడీ ప్రీమియర్ చూసినప్పుడే చాలా క్వశ్చన్స్ అయితే అడిగేసా. అప్పుడు నాకు చాలా నచ్చింది సినిమా అయితే మాత్రం, లైక్ ఆ సస్పెన్స్ అవన్నీ. అప్పుడే ఇది రియల్ స్టోరీయా, మీ పాత్ర ఏంటి, ఇవన్నీ ఇంకా డైరెక్టర్ గారిని క్వశ్చన్స్ అడగడం ఇవన్నీ అయిపోయింది. సో ఆఫ్టర్ ద మూవీ టాక్ మీరు అనుకున్న రెస్పాన్స్ మీకు వచ్చిందని మీరు అనుకుంటున్నారా? థియేటర్ నుంచి అయితే రాలేదు బ్రో. ఓకే. దానికి మెయిన్ రీజన్ అంటే మేము రిలీజ్ దగ్గర మిస్టేక్ చేసాము. అట్ ద సేమ్ టైము ఆ డిస్ట్రిబ్యూషన్ దగ్గర అంటే చెప్పకూడదు తెలియదు కానీ ఒక రకంగా మొనోపలి ఉంటుంది. అంటే పేరుకి బయట సినిమాలు అందరికీ ఈక్వల్గా అంటారు కానీ అన్ని స్క్రీన్స్ అందరికీ ఈక్వల్గా ఇవ్వరు. అక్కడ ఎవరు బలవంతులో వాళ్ళు ఎక్కువ స్క్రీన్స్ తగ్గొట్టుకుంటారు. సో మాకు దొరికిన వీకెండ్లో అయితే మాకు అదైతే జరిగింది. ఆహాలో అయితే టాక్ బాగా వచ్చిందని అయితే అదే బ్రో, ఆహాలో అయితే టాక్ బాగా వచ్చింది. ఇంకా మీరు సీక్వెల్స్ ఏమైనా తీస్తే మళ్ళీ చూడడానికి రెడీగా ఉన్నాం. డన్. మరి మాస్క్ తీసే ఛాన్స్ ఉందా లేదా? మాస్క్ తీయాలి బ్రో ఫ్యూచర్లో. తీసా పక్కా. ష్యూర్, రైట్.
హాయ్ బ్రో, సేమ్ నేను కూడా ప్రీమియర్స్లో చాలా క్వశ్చన్స్ అడిగా, గుర్తుందా? హాఫ్ అన్ అవర్ దాకా మాట్లాడుకున్నాం మనము. ఇక్కడ మొత్తం ఓకే, వెనకాల ఇంకొక అతను కర్చీఫ్ వేసుకున్నారు ఈ మూవీకి. అదే అక్కడ కర్చీఫ్ వేసుకొని ఉన్నాడు ఒక అతను, అతనికి ఈ మూవీకి మళ్ళీ ఏమైనా సంబంధం ఉందా అని. తను పార్ట్ టైం జాబ్ చేస్తా ఉంటాడు. శవాలను పూడ్చిపెట్టి. అదే అతనికి దీనికి ఏమైనా సంబంధం ఉందా అని. అతను మాస్క్ తీపిన ట్రై చేయండి. తను ఏడీ బ్రో, ఏడీ. ఓకే. తను కూడా బేసికలీ నాకు సిమిలర్ స్టోరీ, అంటే ఇంట్లో వాళ్ళకి పెద్ద తెలియదు అనుకుంటున్నా. సో ఎందుకు లేదు. సేమ్ ఇంకా ప్రీమియర్స్ అప్పుడు ఒకటి అడిగాను, ఇంకా అప్పటి నుంచి చెప్పలేదు. ఒక సాంగ్ లో రష్యన్స్ ఉంటారు, వాళ్ళ నెంబర్ అడిగాను. వాళ్ళ నంబరా? నోట్ చేసుకో. అయ్యా రాసుకుంటారు. ఆఫ్ ద కెమెరా. ఆఫ్ ద కెమెరా. థ్యాంక్ యూ బ్రో. మీరు చూసుకో. హాయ్ బ్రో. హాయ్ హాయ్ బ్రో. ఫేస్ కవర్ చేద్దామని మాస్క్ పెట్టుకున్నారు. అంత ట్రాన్స్పరెంట్ మాస్క్ పెట్టుకొని ఏం మెసేజ్ ఇద్దామని? ఇది అంత ట్రాన్స్పరెంట్ మాస్క్ పెట్టుకొని ఏం మెసేజ్ ఇద్దామని? అదైతే మీరు చెప్పింది కరెక్టే బ్రో. బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. ఇది బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. నాకు ఈ లాస్ట్ వీకెండ్ కూడా నేను చెప్పలేదు, మా స్కూల్ మేట్స్ 4 ఫోన్ చేశారు, అయ్యారా నువ్వేనా అని. లక్కీగా అయితే మా పేరెంట్స్కి అయితే ఇంతవరకు తెలియలేదు. మెయిన్గా ఇమ్మిగ్రేషన్ ఇష్యూ. ఎందుకు ఊరికే ఆ ఇష్యూ అని చెప్పి అంతకుమించి. ప్లస్ స్టార్టింగ్లో కవర్ పెట్టుకున్నాను, మాటలు బయటకు వెళ్ళట్లా. ప్లస్ ఈ కళ్ళు కూడా చూపించుకోకపోతే జనరల్గా రూడ్ అనుకుంటారు, ఏంద్ర కళ్ళు కూడా చూపించలేడు పొగరు అనుకుంటారు అని చెప్పి ఇది కొద్దిగా చేశాను. ఓకే. యాక్చువల్గా అయితే అనౌన్స్మెంట్లన్నీ మనకు మామూలుగా న్యూస్ ఛానల్స్ లేదంటే వాళ్ళతో చేపిస్తారు కదా, మీమర్స్తో చేయించడానికి రీజన్ ఏంటి? మీమర్స్ అదే బృందాక అన్నట్టు ఇండస్ట్రీ నుంచి బేసిక్గా సపోర్ట్ లేదు. అంటే వాళ్ళని బ్లేమ్ చేయడం కాదు, వాళ్ళు ఎందుకు దేకాలి మనల్ని. సో మెయిన్గా సినిమా బయటకు వెళ్తుంటే జెన్యున్గా, అంటే చాలామంది మీమర్స్ ఉన్నారు కాబట్టి మీరే దేవుళ్ళు మీరే ప్రేక్షకులు అంటారు, అట్లా కాదు. కానీ జెన్యున్గా చెప్తున్నా, సినిమా ఎంత దూరం వెళ్ళిందంటే మీమర్స్ వల్లే. సో దానికి మెయిన్గా రీజన్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ బ్రో. థ్యాంక్స్. ఇలా అడగాను బ్రో హీరోల్ని. హలో. స్టోరీ చెప్పినప్పుడు నా క్యారెక్టర్ ఎందుకు లేదు ఏంటి స్టోరీ చెప్పినప్పుడు నాకైతే ఇంకొంచెం ఎక్కువసేపు పెట్టచ్చు కదా అనిపించింది. జెన్యూన్ లేదు, యాక్చువల్లీ విస్కీ మాకు తర్వాత చెప్పాడు రియల్ స్టోరీ అని. ఫస్ట్లో చెప్పినప్పుడు నార్మల్ స్టోరీ అని చెప్పాడు. కొన్ని అంటే షూట్ చేసేటప్పుడు మధ్యలో ఎప్పుడో చెప్పినాడు ఇది రియల్ స్టోరీ అని. మేము కొన్ని రోజులు నమ్మలా, ఏదో ఫేక్ తుంటాలే అని చెప్పి అనుకున్నాం. కానీ ప్రీమియర్ రోజు ఆ ఫోటో అది పడిందాక మేము కూడా అంత నమ్మలేదు. మాకు రిలీజ్ తర్వాత ఒరిజినల్ ఫోటోస్ చూపించినారు. రిలీజ్ తర్వాత ఆ రియల్ మనిషి ఫోటోలు ఉంటారు కదా, అది స్క్రీన్ మీద వేద్దాం అనుకున్నా కానీ వాళ్ళ కన్సెంట్ అదంతా నేను ఎందుకు లేని ఇవ్వలేదు. కానీ వీళ్ళకైతే వాళ్ళ ఫోటోలు చూపించా వాళ్ళ రియల్ లైఫ్లో ఎలా ఉంటారని. అంటే ఒక్క నాన్ ఆర్టిస్ట్ కూడా లేకుండా సినిమా తీసి హిట్ కొడతామని మీరు ఎలా అనుకున్నారు? అంటే ఇప్పుడు ఉన్న జనరేషన్లో కొత్త హీరోస్ వస్తే బేసిక్గా జనాలు వెళ్ళట్లేదు. లైక్ ఎవరో ఒక నాన్ ఫేస్ లేదా ప్రొడ్యూసర్ కొడుకు ఎవరైనా ఉంటే తప్ప లేదు. మీరు ఎలా ఖచ్చితంగా హిట్ అవుతుంది అని అనుకుని తీశారు? అయితే పిచ్చి ధైర్యం బ్రో. స్టార్టింగ్లో నిజంగా క్యాలిక్యులేషన్లు ఉంటే దిగము. స్టార్టింగ్లో థియేటర్ల దగ్గర థియేటర్లు ఇవ్వరు, ఓటీటీ వాళ్ళు పట్టించుకోరు, ఇవన్నీ తెలిస్తే థియేటర్ స్టార్టింగ్ భయపడతారు. ఎందుకు డబ్బులు వేస్ట్, డబ్బులు కూడా మావే, ఎందుకనే డబ్బులని వద్దంటారు. స్టార్టింగ్లో ఒక పిచ్చి ధైర్యము. అట్ ద సేమ్ టైం చాలా ఎగ్జాంపుల్ ఉన్నాయి. మన తెలుగులో కంటెంట్ బాగుంటే బయట లాంగ్వేజ్లు కూడా చాలా ఆడిన సందర్భాలు ఉన్నాయి. చాలా 199 సినిమాలు పట్టించుకోరు, కానీ ఆ ఒక్కటి మాది అవుతుంది ఏదోలా చేయాలని చెప్పి ఆ పిచ్చి ధైర్యంతో దిగాము. ప్రమోషన్లు కూడా మీరు చూసేవారు ఉంటారు, కొద్దిగా బాగా పిచ్చిగా చేసాము. సో ఇంకో డౌట్, అంటే నాకు పర్సనల్గా డౌట్, నిజంగానే మీరు ఆ ఒక్కరా లేకపోతే మాస్క్ వేసుకొని ఇదంతా ప్రమోషన్ కోసం ఏమన్నా స్టంటా?
అడుగుతున్నాను. ఎంతమందికి ఇంకా డౌట్ సేమ్ డౌట్ లైక్ లేదు బేసిక్గా అంటే అడుగుతున్నాను, నాకు స్పెషల్గా అని కాదు కానీ జస్ట్ అంటే ఈ టైంలో ఇప్పుడు మూవీస్ గురించి ఏదైనా చేస్తున్నారు కదా, నిజంగానే మీరు అందులో పర్సనల్ లేకపోతే స్టంట్ అఫండ్ అవ్వకండి, జస్ట్ అదే చెప్తున్నా. లేదు అదే బ్రో, అదే అంటే కరెక్టే. ఎలా చెప్పాలని ఆలోచిస్తున్నాను నేను. అంటే ఎట్లా చెప్తే నమ్ముతారా, అంటే ఇంకేం చేయాలని నేను ఆలోచిస్తున్నాను. మోస్ట్లీ అయితే అదే బ్రో. జనరల్గా నీకు తెలిసిందే, ఇండస్ట్రీకి వచ్చే ఎవరైనా ఆ గుర్తింపు కోరుకుంటారు. నన్ను చూడండి, నా మొగం చూడండి. ఇప్పుడు నా మొగం చూపించి చాలామంది ఆ బయట అన్న సినిమా బాగుందని అంటే చాలా ఆనందంగా ఫీల్ అవుతుంది. ఐడెంటిటీ కోరుకుంటారు. నాకు కూడా కావాలి, నాకు ఎప్పుడెప్పుడు తీసేద్దామా, ఎప్పుడెప్పుడు నన్ను పొగిడితే నాకు కండలు పెరుగుతాయి అన్నట్టు ఉంది. కానీ అండ్ మీ నేమ్ కూడా విస్కీ అని ఇట్స్ లైక్ క్రేజీ. నేను ఇప్పటిదాకా ఎక్కడ వినలేదు. కుక్క పేరు బ్రో. బేసిక్గా విస్కీలు ఇవన్నీ కుక్క పేర్లు ఉంటాయి. నా దగ్గర కోవిడ్లో కుక్క పిల్ల ఉండేది. సో తన పేరు విస్కీ. సో ఆ పేరు అలా పెట్టుకోవాల్సి వచ్చింది. తొందరగా వేరే లాంగ్వేజ్లో డబ్ చేస్తే అక్కడ కూడా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్. హాయ్ అన్న, నా పేరు నవీన్. నా పేజ్ నేమ్ వచ్చేసి నేను మంచోడిని. ఓకే, మీరు మీమ్స్ ఫాలో అవుతుంటారు అన్న రెగ్యులర్గా? ఓకే, ది బర్త్డే బాయ్ 2 ఏమైనా ప్లాన్ చేస్తున్నారు? చేస్తున్నాం బ్రో. అదే సో మన సినిమా ఎండింగ్ గమనిస్తే మీరు జనరల్గా థ్రిల్లర్స్లో ఎండింగ్ ఎలా ఉంటుంది, అందరికి ఒకటే ఎండింగ్ ఉంటుంది. మన సినిమాలో ఏంటంటే స్టిల్ ఫ్రెండ్సే చేసిన అనుకుని ఫ్రెండ్స్ ఫీల్ అవుతూ ఉంటారు. తమ్ముడు చేసినాడని తమ్ముడు అనుకుంటారు, కానీ అన్న చేసినాడని తమ్ముడికి తెలియదు. అన్నకి మొత్తం తెలుసు అన్ననే చేసినాడని. తిన్నకి లాస్ట్లో చెప్పినామా చెప్పలేమా అన్నట్టు ఉంటుంది. రాజీవ్కేమో తన కొడుకు అది కప్పట్టేస్తాడు, అది అమ్మకి తెలియదు విషయం. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎండింగ్ ఉంటుంది. దీన్ని మెల్లిమెల్లిగా అన్ఫోల్డ్ చేసుకుంటే సెకండ్ పార్ట్ ఇంకా చాలా బాగా వస్తుంది అని అనుకుంటున్నాము. మీరు రావాలి బ్రో స్టోరీ సిట్టింగ్స్. ఓకే అన్న, అండ్ మీకు కూడా చాలా థ్యాంక్స్ అన్న. మీకు తెలియకుండా మీరు మాకు చాలా మీమ్ మెటీరియల్ ఇచ్చినారు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్స్ బ్రో. అంటే మామూలు సినిమా చూసిన వాళ్ళకి మా సినిమాలో ఏమైనా మీమ్ స్టఫ్ దొరికిందా మీకు ఏదన్నా? అంటే ఇది వేయచ్చు ఏమైనా జిఫ్లు కానీ లేకపోతే మేము ఇస్తాం ఐడియాలు కూడా. ఎక్కడైనా ఏదైనా దొరికిందా ఇది వేసుకోవచ్చు? మీమ్స్ అయితే చాలా చూసామన్నా. మీమ్స్ చూసి కూడా మీ టైటిల్ సెట్ చేసింది. యాక్చువల్గా నేను మూవీ చూడలేదు, సో ఇప్పుడు వెళ్ళి చూస్తాను. మీరు మంచోళ్ళు కాదు అయితే. నేను మంచోని పే చేసుకో. నిజంగా మంచోళ్ళే, జెన్యున్గా చెప్పాలి, అందుకే మంచోళ్ళు. సో ఒక కన్వర్జేషన్ ఉంది, ఇది ఇద్దరు లంచ్ చేస్తా ఒక డిస్కషన్ నడుస్తూ ఉంటుంది. ఇలాంటివి చాలా మీమ్స్ మెటీరియల్ లాగా యూజ్ చేసుకుంటున్నాం. మాకు ఇప్పుడు టెంప్లెట్స్ దొరకట్లేదు. ఎవరి మీద ఏమైనా క్రేజీగా ఇద్దామంటే వాళ్ళు ప్రొడ్యూసర్ కొడుకు అయ్యి పెద్దోళ్ళు అయ్యండి ఛానల్ లేపేస్తున్నారు. సో మీరు ఏం కాదు. సో మీరు ఇప్పుడు రీసెంట్లీ మీరే చాలా మీమ్ మెటీరియల్ ఇచ్చారు మాకు. థ్యాంక్ యూ ఫర్ దాట్. ఓకే, మా మీద వేసేయండి బ్రో ఫ్రీగానే. ఇష్టం బ్రో. అంటే వీళ్ళ దగ్గర కేసీఆర్కి డబ్బులు కూడా లేవు. వాడుకున్నడికి వాడుకున్నంత వాడుకున్నాయా? మీమ్ లాంగ్వేజ్లో అడగండి బ్రో. బ్రో, ప్రతి గ్యాంగ్లో మీదంటే ఫ్రెండ్ ఉండాలి, పార్టీ మాది ఖర్చు నీది అని. మంచిగా ఆ బర్త్డే ఒక్క ఇన్సిడెంట్ తప్ప ఆ బర్త్డేది అంతా చాలా హైలో వెళ్ళింది. అదైతే నాకు బాగా నచ్చింది. అమ్మాయిలను తీసుకొచ్చి మర్యాద బ్రో, అది ఫ్రెండ్స్కి చేసే మర్యాద. అది మనం నా వరకైతే నాకు పర్సనల్గా మూవీ నాకు చాలా నచ్చింది. అలా అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా స్టార్ట్ చేసాము. ఇక్కడ బ్రేక్ కూడా తీసుకోకుండా సింగిల్ సిట్టింగ్లో కంప్లీట్ చేసాము. ఒక మంచి మూవీ చూసామనే ఫీల్ అయితే వచ్చింది. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్స్ బ్రో, ఒక మంచి మూవీ ఇచ్చినందుకు. అండ్ జరిగిందన్నారు అది లైక్ మన ఏపీలోదా టీఎస్లోదా ఆ ఇన్సిడెంట్? అంటే ఇండియాలో కాదా? అక్కడ జరిగింది. ఓకే, వాళ్ళ స్టూడెంట్స్ మన వాళ్ళే కదా, ఇక్కడ వాళ్ళే. ఇండియా ఆంధ్ర అంతగా ఏపీఆర్ తెలంగాణ రాయలసీమ. ఓకే, దరిదాపుల్లోకి వెళ్దాం. అందుకే వెయిటింగ్ ఫర్ సెకండ్ పార్ట్ బ్రో. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. థ్యాంక్ యూ బ్రో. మీరు కూడా వాడండి బ్రో మీమ్స్లో. షూర్ బ్రో. అడుగుతారు
మళ్ళీ ఒకసారి తీసుకున్నా అని చెప్పి ఫీల్ కాకుండా. ఇంకో క్వశ్చన్ వచ్చింది, లైక్ మన ఈ వరల్డ్లో చాలామంది ఖాళీగా తిరుగుతూ ఉంటారు కదా, వాళ్ళు ఎవరైనా పర్టికులర్గా మీ సినిమాని తీసుకొని దీన్ని మొత్తం డిగ్ చేద్దామని ఎవరైనా చూసారా? అంటే మీ దగ్గరికి వచ్చి మీరు మొత్తం చెప్పండి నేను తెలుసుకుందాం అన్నట్టు ఎవరైనా ప్లాన్ చేశారా? యాక్చువల్గా అది చాలా జరుగుతున్నాయి నాకు బయట వస్తున్నాయి కాల్స్ అవి ఇవి. అంటే లైక్ చాలా మంది ఖాళీగా ఉన్నారు ఉన్నారు అదే మీకు రిలీజ్ చేయడానికి అర్థమైంది. నాకు చాలామంది యాక్చువల్గా నంబర్ ఎట్లా వెళ్ళింది తెలియదు కానీ బయటకు చాలామంది ఫోన్ చేసి అది చెప్తావా చెప్పవా, ఎవరు నువ్వు, అది ఇదని వస్తున్నాయి మరి. సో చూడాలి బ్రో ఏమన్నా అయితే. ఓకే ఓకే. భయ్యా డైరెక్టరే మర్డర్ ప్లాన్ చేశారని టాక్ నడుస్తుంది, ఎంతవరకు నిజం అది? డైరెక్టర్ మర్డర్ ప్లాన్ చేశారు, సేఫ్ సైడ్గా ఫ్యామిలీ మీదకి దొబ్బేశారు అంటున్నారు. యాక్చువల్ జెన్యున్ చెప్పాలంటే నాకు చంపడం కొద్దిగా ఇష్టం బ్రో. అంటే ఆ చంపితే ఎట్లుంటుందా అనేది అనేది కొద్దిగా ఉంది. సాడిజం అంటారు, సాడిజమా సైకోయిజమా? సోషియోపాత్ ఆ జనరల్గా డైరెక్టర్ అంటే సోషియోపాత్ లక్షణాలు ఉండాలా. ఓకే, డైరెక్టర్ ఏంటి బేసిక్గా ఆడ చచ్చిపోతే ఎట్లా, వీళ్ళు విడిపోతే ఎట్లా, ఇవన్నీ ఊహించుకొని అవన్నీ జనాల మీద రుద్దడమే కదా డైరెక్షన్ అంటే. ఓకే, జనరల్గా డైరెక్షన్ బేసికలీ సోషియోపాత్. నేను కూడా మంచి సోషియోపాత్ అనుకుంటున్నాను. సైకోపాత్ సోషియోపాత్ సార్ పెట్టేస్తే మళ్ళీ చంపంటాడు. భలే ఉంది, చెప్పండి. లైక్ పెద్ద పెద్ద రివ్యూ ఛానల్స్ ఉన్నాయి కదా, అవి అన్ని మూవీస్కి రివ్యూ ఇచ్చారు, మరి మీ మూవీకి ఇవ్వలేదు, దానికి అదా? అంటే ఇంకేమో బ్రో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రో, థ్యాంక్ యూ టు ఆల్ ద మీమ్ పీపుల్. నాకు ఇన్స్టాగ్రామ్ అంటే పిచ్చి, మీమ్స్ అంటే ఇంకా మోర్ పిచ్చి. అండ్ మేము సరదాగా ప్రమోషన్స్ చేస్తాము, మీరు మీమర్స్ మీట్ అంటున్నారు, చూసుకోండి మళ్ళా మా బాయ్స్ రెచ్చిపోతారు. ఓకే, ఇప్పుడు రివ్యూవర్స్ గురించి మీరు అడిగారు కదా, సింపుల్గా చెప్తా బ్రో. ఓకే, సినిమా బాగుంటే లేదంటే సినిమా యావరేజ్గా ఉన్న జనాలు వీడియోలు చేయడానికి ముందుకు రారు. ఇది మేము ఈ సినిమాతో మాకు అర్థమైంది. బేసిక్గా మా ప్రొడ్యూసరు ఆనెస్ట్గా అందరికీ మెసేజ్ పెట్టారు, చాలా రిక్వెస్టింగ్గా, ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, థియేటర్లో వచ్చింది చూడండి ప్లీజ్ 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 అని అడిగారు. బిగ్ రివ్యూవర్స్కి వచ్చేటప్పుడు ఇప్పుడు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూస్తాను, ఐ లవ్ వాచింగ్ యూట్యూబ్. యూట్యూబ్ ఈజ్ మై ఫేవరెట్ ప్లాట్ఫామ్. బార్బెల్లే తీసుకోండి, మా ప్రొడ్యూసర్ 5 times అడిగారు, బ్రో చూడండి బ్రో, ఆయన ప్రతిసారి కొత్తగా తీయండిరా, మారుతారు, ఎప్పుడు మారుతారు, ఇలానే మాట్లాడతాడు ఆయన. కానీ మేము రిక్వెస్ట్గా చూడండి బ్రో, మీరు మీలాంటి వాళ్ళు సినిమా చూసి జెన్యున్ రివ్యూ ఇస్తే మాలాంటి యంగ్ మూవీ క్రియేటర్స్కి చాలా పెద్ద ప్లస్. అది ఇండస్ట్రీలో చేంజ్ కావాలి 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 అనేవాళ్ళు కొత్తగా ట్రై చేసినప్పుడు సపోర్ట్ చేయకపోతే దెన్ యూ ఆర్ యాక్చువల్లీ వాంటింగ్ దట్ కాంటెంట్ ఓన్లీ, బికాస్ దట్ ఈస్ ద కాంటెంట్ దట్ గెట్స్ యూ వ్యూస్. బేసిక్గా బ్రో మా సినిమా ఎంత రీచ్ వచ్చిందంటే ఓన్లీ 2 వల్లే. టూ గ్రూప్స్ ఆఫ్ పీపుల్. 1 5 బాయ్స్, వాళ్ళు చేసిన ప్రమోషన్, వాళ్ళు వాడిన క్రియేటివిటీ, అండ్ 2 మీ మీమర్స్ వల్లే మాకు వచ్చింది. ఆనెస్ట్లీ సీరియస్గా చెప్తున్నాను, మేము ఎంత ట్రై చేసామంటే, ఎన్ని ఆఫీసులు తిరిగాము, ఎంతమందిని అప్రోచ్ అయ్యామంటే, మీరు ఆనెస్ట్గా మీకు యూ వాంట్ ఈవెన్ ఇమాజిన్ హౌ మెనీ కాల్స్, హౌ మెనీ మెసేజెస్ అవర్ ప్రొడ్యూసర్ హ్యాస్ పుట్ అవుట్. ఇది ఆనెస్ట్ ఫ్యాక్ట్. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే పబ్లిక్ ఒపీనియన్ ఇస్ కింగ్. ఎవరు ఏం రాసినా, ఎవడు ఏం చేసినా, పబ్లిక్ టాక్ ఈజ్ ది ఓన్లీ వన్ దట్ విన్స్. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యూ గైస్. ఎందుకంటే మీ వల్లే మేము ఇవాళ కూర్చుని, మూవీ రిలీజ్ అయిన తర్వాత ఎవరు మీమర్స్ మీట్ పెట్టరు, మూవీ రిలీజ్ అయ్యే ముందు ప్రమోషన్ కోసం పెడతారు. సో బికాస్ ఆఫ్ యువర్ సపోర్ట్ వీఆర్ హియర్ సిట్టింగ్ టుడే. సో థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.
అదే ఇందాక అన్నట్టు మీరు వెళ్ళే ముందు అట్లీస్ట్ ఒక 4-5 అడేళ్ళని ఇవ్వండి. ఎంత లేకిగా ఉన్నా, ఎంత చిల్లర్గా ఉన్నా, ఇల్లీగల్ అయినా పర్లేదు, జైల్లో వేసినా పర్లేదు, ఓ 4-5 ఏడేళ్ళు ఇవ్వండి, మేము దేనికైనా రెడీ చేయనీకి. మీ పేర్లు ఏం చెప్పం బయట. అవునా? హాయ్ బ్రో. హాయ్. ఇప్పుడు మీ సినిమాలో రాజు గారు చేశారు కదా, ఆ క్యారెక్టర్కి మంచి అప్రిషియేషన్ వచ్చింది. సో రాజు గారి నుంచి మీకు ఏమైనా సపోర్ట్ వచ్చిందా ఆ ఫిలింకి రాజు గారి నుంచి? బేసిక్ అదే బ్రో, మీరు గమనిస్తే సినిమాలు అందరు కొత్త వాళ్ళే. రాజు గారు యాక్చువల్గా షూట్ చేసింది 4 రోజులు మా ఫిలింకి, అంతే. మా సినిమాని దేకనవసరం లేదు ఆయన. మేమంతా కొత్త వాళ్ళం, రిలీజ్ అవుతుందో కూడా తెలియదు. సో ఆయన వచ్చి జనరల్గా పెద్దవాళ్ళు ఎలా ఉంటారో, వాళ్ళతో ఎలా డీల్ చేయాలో నాకు స్టార్టింగ్లో ఉండేది. కానీ ఎంత నేను టార్చర్ పెట్టినా నైటు జనరల్గా వాళ్ళకి 6కి అయిపోవాలనుకున్నా నేను 11-12 వరకు లాగినా కూడా ఆయన ఆ పరంగా అయితే జెన్యున్గా చాలా సపోర్ట్ చేశారు బ్రో. ప్లస్ నిన్న మళ్ళీ సినిమా బాగుందని మా వాళ్ళు కలిసి ఒక బయట కూడా ఇచ్చాడు తను. అంతవరకు అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్స్ అండి. ఆల్ ది బెస్ట్ బ్రో. థ్యాంక్స్ అండి. బ్రో అందరూ ఒకసారి మా పేజ్ని ఫాలో చేయండి. ఇప్పుడు కాదు అయ్యాక ఏంటి బ్రో అంత మాట అన్నాడు? నేను ఫ్యాన్ బ్రో. మీ రివ్యూస్ చూస్తూ ఉంటా బ్రో. నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ బ్రో, ఏదైనా ఒక మూవీ థియేటర్కి వచ్చిన వెంటనే ఆ మూవీ టాక్ తెలిసే లోపే అది వెళ్ళిపోతుంది, ఐ మీన్ ఆడియన్స్కి రీచ్ అయ్యే లోపే. దీనికి మీరు ఏమన్నా రీజన్ చెప్పగలరా? ఎందుకు టాక్ తెలిసే లోపే వదిలేండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రావాలంటేనే స్ట్రగుల్ ఉంటుంది. అంటే జనరల్ ఇలాంటి మాటలు ఎవరు మాట్లాడినా ఏంద్రా వీళ్ళు, నేను ఇంతకుముందు ఇండస్ట్రీ రాకముందు ఏంద్రా వీళ్ళు ఎప్పుడు ఊరికే సొల్లు ఉంటుంది, ఏం లేదు. జనరల్గా అయితే అది ఉంటుందండి స్ట్రగుల్. బలమున్న వాళ్ళు ఎక్కువ జనరల్ ఎవ్రీ వీక్ 10-15 సినిమాలు రిలీజ్ అవుతాయండి, మీకు తెలిసిందే. దాంట్లో ఆడియన్స్కి వినపడేవి 3-4. ఆ 3-4లో బలపరాకరం జరుగుతుందని నాకు అర్థమైంది. ఎవరికి ఎక్కువ హోల్డ్ ఉంటే అది కొన్ని బాగున్నా కూడా రిలీజ్ కూడా అవ్వవు స్క్రీన్స్ దొరకపోవడం వల్ల. సో అది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. ప్లస్ ఆడియన్స్లోకి వెళ్ళాలంటే అట్లీస్ట్ 3-4 డేస్ అవ్వాలా. ఆ చిన్న ఫిలిమ్స్ 3-4 డేస్ థియేటర్స్, జనరల్ థియేటర్స్ ఎలా ఉంటాయంటే ఫ్రైడే మార్నింగ్ అలా నిండలేదంటే ఈవినింగ్ ఎందుకు నిండలేదు కదా మార్నింగ్, అదే టాక్ వెళ్ళండి బయటికి, టాక్ వెళ్ళి అట్లీస్ట్ ఒక 1-2 డేస్ తర్వాత అన్నా అట్లీస్ట్ వస్తారు కదా అంటే లేదు అలా. సో థియేటర్స్ ఎలా జనరల్గా ఎలా చూస్తారంటే నిండకుంటే తీసేస్తారండి. సో అది హోల్డ్ చేసే కెపాసిటీ ఉంది. చాలా ఫిలిమ్స్ ఏం చేస్తారంటే చెప్పకూడదు కానీ మీకు తెలిసిందే, ఫేక్ బుకింగ్స్ చేస్తారు. ఫస్ట్ 2-3 డేస్ థియేటర్ ఫుల్ ఉంటుంది, ఆడికి పోతే జనాలు ఉండరు. సో ఆ థియేటర్లు తీసేస్తారేమనే భయంతో చాలా చిన్న సినిమాలన్నీ ఆ టికెట్లన్నీ కొనేసి పెట్టుకుంటారు. అది చాలా సినిమాలకి అంత డబ్బు స్పెండ్ చేసేంత ఉండదు. సో అందుకే చాలా వరకు బాగున్నా కూడా సపోర్ట్ లేకుండా నేను నిలబడడం చాలా కష్టం. ప్రొడ్యూసర్ బడ్జెట్ ఎంత అయింది మీకు? వచ్చాయా రిటర్న్? మళ్ళీ రాలేదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ చెప్పాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ చెప్పారు. అయ్యన్నొద్దు, పాయింట్కి రా. మా ప్రొడ్యూసర్కి చొక్కాలు జరిగిపోయి ఇంకా కుట్టుకుంటూ ఉన్నాడు కూర్చొని. ఈ సినిమా తీస్తానికి ఎన్ని పార్ట్లు డొనేట్ చేసినా నాకే తెలియదు, నా బాడీలోని ఏ పార్ట్స్ ఉన్నాయో కూడా నాకు ఐడియా లేదు. నాకు సినిమాకి ఆనెస్ట్గా చెప్పాలంటే డబ్బులు అయితే రాలేదు, బికాస్ ఆఫ్ సో మెనీ ఇష్యూస్ దే సార్. ఆనెస్ట్గా అయితే డబ్బులు అయితే రాలేదు, థియేటర్ నుంచి డబ్బులు అయితే రాలేదు. మీరు సాటిస్ఫై అయ్యారా మూవీ తీయడం వల్ల? మూవీ తీయడం వల్ల సాటిస్ఫైడ్, ఫైనాన్షియలీ నో, జీరో. అంటే ఇట్స్ ఏ ఎండ్ ఆఫ్ ది డే వై వీ మేక్ మూవీస్ అంటే టు గెట్ మనీ కాదు, వాట్ ఎవర్ వీ ఇన్వెస్టెడ్ మనీ వీ నీడ్ టు గెట్ ఇట్ బ్యాక్ కదా మామూలుగా. ఆ విధంగా అయితే ఇట్స్ అ ఫెయిల్యూర్, వీ యాక్సెప్ట్ దట్. బట్ రీచ్ పరంగా ఇట్స్ అ హ్యూజ్ సక్సెస్. అంటే ఆ వీక్ రిలీజ్ అయిన సినిమాలో చాలామంది మాకు పర్సనల్గా జర్నలిస్టులు ఫోన్ చేసి మరి అరే మీ సినిమానే చాలా బాగుంది, మీ సినిమానే చాలా బాగున్నాను. టు అడ్రస్ దట్ ఇష్యూ చిన్న థింగ్ ఏంటంటే
ది గిల్టీ అని ఒక సినిమా వచ్చింది, మీరు ఎవరైనా చూసారా? ది గిల్టీ అని చెప్పి డానిష్ ఫిల్మ్ అది మామూలుగా. ఒక సినిమాలో ఒక్క నిమిషం మన సినిమాలో ఫోన్ కాల్, సినిమా అంతా ఫోన్ కాల్ మీద ఉంటుంది, అవతల పర్సన్ ఎవరు ఉండరు, సినిమా అంతా ఫోన్ కాల్ నడుస్తుంది. సో దట్ గాట్ మెనీ అవార్డ్స్. నెట్ఫ్లిక్స్ దాన్ని రీమేక్ చేసింది, అన్నీ చేసింది. సో వాట్ ద ఫిల్మ్ వి మేడ్, నేను డైరెక్టర్ తీసిన సినిమా, ఇట్స్ అ ఛాలెంజింగ్ ఫిల్మ్. లిమిటెడ్ లొకేషన్స్తో 90-95% ఒక ఇంట్లోనే జరుగుతుంది. సో తెలుగులో ఇలాంటి ఫిల్మ్స్ ముందర వచ్చి ఉండొచ్చు, ఎఫెక్టివ్గా ఉండుండొచ్చు, ఎక్కడో చూసామే అన్నట్టే ఉంటుంది, ఎక్కడో చూసామా అన్నట్టు ఉంటుంది. ఓకే ఫైన్, అలా అనిపించినా ఓకే. బట్ చూసిన ప్రతి ఒక్కరు అరే ఒక ఇంట్లో చూసిన ఫీలింగ్ రాలేదే అని జనాలు అంటున్నారు. సో ఇలాంటి సినిమాలని జనాలు ఎంకరేజ్ చేస్తేనే ఇలాంటి సినిమాలు కొత్తగా వస్తాయి. ఇప్పుడు జనాలు మీలాంటి వాళ్ళు థియేటర్కి వెళ్ళి ఏమంటారు, అరే ఇప్పుడు రెగ్యులర్ సినిమాలు అదే అడుగుదాం అనుకున్నా. లైక్ పెద్ద పెద్ద స్టార్స్ అయినా సరే, పెద్ద పెద్ద లైక్ నేమ్స్ వద్దు, లైక్ ఆడియో లాంచ్ అట్లా పెట్టినప్పుడు ఈ సినిమా ఇరగొట్టేసాం లైక్ వచ్చేయండి థియేటర్స్కి, అది ఇది లైక్ పెద్ద పెద్ద డైలాగ్స్ వేస్తారు, అక్కడికి వచ్చి చూస్తే ఏమంత అనిపించదు. ఈ మూవీ అంత పెద్ద పెద్ద మాటలు అట్లా ఏం మాట్లాడలేదు. మూవీ చూసి జెన్యున్గా నాకైతే చాలా నచ్చింది. ఒక మూవీ చూసిన తర్వాత హాఫ్ అన్ అవర్ విత్ క్వశ్చన్స్తోనే మిమ్మల్ని చాలాసేపు అడిగాను. ఒక ఫస్ట్ మూవీని అట్లా అడిగాను, లైక్ ఒక మూవీ తర్వాత హాఫ్ అన్ అవర్ కంటిన్యూస్ క్వశ్చన్స్ అడిగా, లైక్ ఇదెందుకు అయింది, మీరు ఎట్లా వచ్చారు బయటకు, అవన్నీ అట్లా కంటిన్యూస్. నాకు జెన్యున్గా చాలా నచ్చింది మూవీ అయితే. థ్యాంక్ యూ. మెయిన్గా అన్నట్టు తనే బ్రో. అంటే సినిమా మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే హాల్ దాటి బయటికి వెళ్ళకూడదు, మొత్తం హాల్లోనే జరగాల అనే ఎక్స్పెరిమెంట్తో స్టార్ట్ చేసాము. స్టార్టింగ్ మా ఐడియా అది, అన్ని హాల్లోనే అంటావు. సో స్టార్టింగ్ మేము అనుకున్నాం డబ్బులు పోయినా పర్లేదు కానీ ఇదైతే చేద్దామని. థియేటర్లో అయితే జెన్యున్గా అయితే కొద్దిగా వచ్చినా కానీ అది పెద్ద నా మాత్రానికి కొద్దిగా వచ్చాయి. థియేటర్ 0 అని చెప్పాను కానీ కొద్దిగా డీసెంట్గా వచ్చాయి. కానీ థియేటర్లో సారీ ఓటీటీలో నాకు తెలిసి అయితే వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, బాగా వెళ్తుంది కాబట్టి. అదే ఒక 3 monthsలో తెలుస్తుంది ఎంత వస్తుంది. మీ నేమ్ విస్కీ కదా బ్రో, లైక్ స్క్రీన్ నేమ్ విస్కీ కదా, ఇప్పుడు వచ్చింది. నెక్స్ట్ మూవీ డైరెక్ట్ చేసేటప్పుడు విస్కీ అని, అన్ని విస్కీ బ్రో. చచ్చిపోయేటప్పుడు నా శవం మీద పలక పెడతారు కదా, దానిపైన విస్కీ అనే ఉంటుంది. లైక్ నెక్స్ట్ మూవీ డైరెక్ట్ చేయాలి కదా మీరు, ఇండస్ట్రీలో లైక్ ఫార్వర్డ్కి వెళ్ళాలంటే అదే మాస్తోని ఉంటారా, లేకపోతే తీసే ఛాన్సెస్ ఏమన్నా పెట్టుకుందామని ఉంది బ్రో నాకు. అంటే మెయిన్ అదే బ్రో, ఆడికి వెళ్తే ఇప్పుడు 10 years తర్వాత మీరు సక్సెస్ఫుల్ డైరెక్టర్ అయినప్పుడు లైక్ ఫార్వర్డ్ ఒక 10 years వేసుకుంటే అప్పుడు మీరు ఒక 5-6 movies తీసేస్తారు, అప్పుడు మాస్క్ వేసుకొని ఉంటారు. నేనైతే ఎప్పటికీ తీయకూడదనే అనుకుంటున్నాను. మాస్క్ కిరాక్ పార్టీ మూవీలో మీ క్యారెక్టర్ నాకు చాలా ఇష్టము. లైక్ తర్వాత చాలా వెయిట్ చేస్తాను, లైక్ ఒక మంచి క్యారెక్టర్ వస్తుందని. ఈ మూవీలో ఒక ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేశారు. నాకు మీది చూసాను మూవీ, లైక్ ఎందుకు మళ్ళీ లైన్ రివీల్ అయిపోతుంది, చాలా బాగుంది మీ క్యారెక్టర్. థ్యాంక్ యూ బ్రో. వెయిటింగ్ ఫార్వర్డ్ ఫర్ యువర్ క్యారెక్టర్. థ్యాంక్ యూ సో మచ్. స్పాయిలర్ అయినా పర్లేదు బ్రో, చెప్పండి, ఏం కాదు స్పాయిలర్ అయినా. క్వశ్చన్ అందరు హీరోలకి, మామూలుగా మీకు షూట్ జరిగేటప్పుడు డైరెక్టర్ మిమ్మల్ని టార్చర్ చేసిన సీన్స్ ఉంటాయి. అలా మీకు గుర్తుండిపోయిన సీన్ ఆర్ ఏదైనా షూట్లో? బేసిక్గా బ్రో, విస్కీ అనే డైరెక్టరు చాలా టెక్నికల్గా సినిమా తీస్తాడు. ఒక స్టోరీ బోర్డ్తో, ఒక ప్లాన్తో వచ్చి తీసాడు ఈ సినిమా. అలా తీస్తున్నప్పుడు టార్చర్ అని అనిపించదు ఏ యాక్టర్కైనా, ఎందుకంటే దట్ ఈస్ ద డిలైట్ టు వర్క్ విత్ ఫర్ ఎనీ యాక్టర్, టు నో ఎగ్జాక్ట్లీ వాట్ యువర్ డైరెక్టర్ వాంట్స్ అనేది ఇట్స్ వెరీ అన్కామన్ ఒక ఇండస్ట్రీలో. సో టార్చర్ పెట్టే సీన్లు అయితే నాకైతే పర్సనల్గా నాకేం అనిపించలేదు. ఈ బాయ్స్ని ఖచ్చితంగా మేబీ బ్రోని చెక్కే సీన్లో టార్చర్ అయి ఉంటుంది. బట్ ఒక 2 hours ఒకటే ఇంట్లో ఒక ఆడియన్స్ మెంబర్ని వాట్ ఇస్ ఇట్, he was able to grasp their attention for 2 hours, and I think that is enough to prove how good of a director Viskey is. And ee cinema
మన నార్మల్ తెలుగు సినిమాల బడ్జెట్తో కంపేర్ చేసుకుంటే ఇట్ ఈస్ 1/5 ఆఫ్ ద బడ్జెట్. సో డెఫినెట్లీ నాకైతే టార్చర్గా అనిపించలేదు. విల్ సీ వాట్ దీస్ బాయ్స్ సే. చెప్పు కాదు బ్రో, ఇందాక సో మెనీ ప్రాబ్లమ్స్ అని చెప్పి మా వైపు చూపిస్తారేంటి? డబ్బులు రాలేదు బికాస్ ఆఫ్ సో మెనీ ప్రాబ్లమ్స్ అని ఇలా చూపిస్తుండే మా లేదు బ్రో, టార్చర్ లాంటిది ఏం లేదు బ్రో, సరదాగానే అయిపోయింది షూట్ అంతా. మీరు చెప్పండి చెప్పారు. ఒక పిక్నిక్ లాగా అయింది, చాలా బాగా జరిగింది. మన భోజనాలకు వెళ్ళినట్టు చెప్పండి. ఇంకా లేదు బ్రో, సరదాగానే జరిగింది షూట్ అంతా. లేదు బ్రో, టార్చర్ అయితే పెట్టాడు. అంటే మామూలుగా బర్త్డే బంప్ సీన్ అప్పుడు అయితే నిజంగా కొట్టాం చాలాసార్లు. మనోళ్ళు కొంచెం మెల్లగా కొడుతున్నా కూడా వినలేదు. నిజంగా కొడితేనే ఆ రియాక్షన్ వస్తుంది, పగిలిపోవాలని చెప్పి చాలా రియలిస్టిక్గా కావాలని చెప్పి కొట్టాడు. మనోడు బేసిక్గా వైల్డ్గా ఆలోచిస్తాడు. వైల్డ్ చాలా యాక్చువల్లీ సినిమాలో ద మెయిన్ రివీల్ సీన్ ఉంటుంది కదా, ఆ సీన్లో ఫస్ట్ వచ్చి చేసాము ఒక టేక్. రవి బ్రో, నేను, మనీ వచ్చి చేస్తే రవి ఆ రూమ్ లోపలికి ఎంటర్ వచ్చి కొట్టాలి మనీని. ఫస్ట్ టేక్ అయింది, విస్కీ చూశాడు, మళ్ళీ వచ్చి ఇలా కాదు బ్రో కొట్టండి అని అంటే మనీ కూడా అన్న మీరు కొట్టండి అన్న పర్లేదు న్యాచురల్గా చేద్దామని చేశాడు. దట్ రవి వచ్చి చేసిన తను కొట్టినా కొట్టకపోయినా ఇన్ఫ్యాక్ట్ ఆ షాట్ జరిగినాక హీ క్రైడ్ ఫ్రమ్ లైక్ సాడ్నెస్ ఆఫ్ హిట్టింగ్ మనీ. దారుణం చెప్పేదా? యాక్చువల్గా మీరు చూసే ఉంటారు కాబట్టి ఆ సీన్లో ఏంటంటే రవికృష్ణ నేను వచ్చిన తర్వాత కొట్టాలి కదా. ఫస్ట్ టైం కొట్టాడు, ఆపేసాడు, కట్ అన్నాడు. కొట్టి నేను ఇక డైలాగ్ స్టార్ట్ చేస్తాను, కట్ అంటున్నాడు. ఏంటి మనిషి కొట్టి చాపుతున్నాడు అని. సరే లేదు రియలిస్టిక్గా లేదు మళ్ళీ కొట్టండి అన్నాడు. సరే అని రవణ మళ్ళీ కొట్టాడు. కరెక్ట్ నేను డైలాగ్ చెప్పను మళ్ళీ కట్ అంటాడు. ఏంది ఇట్లా కొట్టేస్తాడు? మళ్ళీ నాకు రియల్గా కొట్టినట్లేదు నువ్వు కొట్ట అన్నాడు. ఈసారి రవి అన్న అన్ని టేకులు తీసుకోడు బేసికల్ అయినా. ఇంకా థర్డ్ టేక్ కొడతాం వెళ్ళి గోడ తగిలింది ఆ తలకే. ఆ టేక్ ఓకే మొత్తం. బేసిక్ అయితే యాక్టర్ ఆపుతాడు, రే ఏదిరా నన్ను నిజం కొట్టారని. నేను ఫ్లోలో చేసేసాను, టేక్ ఓకే, ఇంక సింగిల్ టేక్ అది ఓకే అయిపోయింది. బయటకు వచ్చాక అందరుండి అన్నట్టు ఏం తగిలిందా అంతా ఓకేనా? రవణ ఏడుస్తున్నాడు, అరే నిజంగా కొట్టేశాను రా, సారీ రా అన్న, ఇట్స్ ఓకే అన్న, టేక్ బాగా వచ్చి. ఈయన వచ్చి అంటున్నాడు రక్తం వస్తే బాగుండేది మని, చాలా రియలిస్టిక్గా ఉండేది. మిస్ సైకోపాత్తో చేశానని అనిపించింది నాకైతే అప్పుడు. అంటే బేసిక్గా సినిమాలు యాక్షన్ ఎలా తీస్తారో నాకు తెలియదు బ్రో. జనరల్ చూస్తే ఫేక్గా అనిపిస్తాయి, బుష్యం అని ఇట్లా వెళ్తాయి కదా. కానీ మన సినిమా అంతా రియల్గా ఉంటుంది, రాగా ఉంటుంది, మొత్తం రూమ్లోనే జరుగుతుంది. అక్కడ కూడా ఇట్లాంటివి చేస్తే ఆడియన్స్ అంటారేమో అని చెప్పి అది ఎంత రియల్గా పుష్ చేయొచ్చు. ఇప్పుడు నాకు ఎప్పుడైనా ఆర్టిస్ట్ చచ్చిపోతే అంటే అంటే ఆల్మోస్ట్ తన ఆ పీక్ వరకు ఎంత అయితే తట్టుకుంటారో అక్కడ వరకు అక్కడికైతే చేయొచ్చు. నేను చెప్తాను. యాక్చువల్గా ఏంటంటే సినిమా షూటింగ్ అంతా అయిపోయింది, సినిమాకి ప్రమోషన్స్ జరగట్లేదు, పెద్దగా అవ్వట్లేదు. ఏం చేద్దామంటే మీరు ఎందుకు మీలో ఎవరైనా చచ్చిపోకూడదు, చచ్చిపోతే సినిమా ఎదురేస్తే ఇంపాక్ట్ బాగుంటుంది, చాలా సీరియస్గా కోరుకున్నాడు. మంజుమల్ బాయ్స్లో ఎదురుపడింది కదా అలాగా. నిజంగానే ఎవరన్నా మీరు చచ్చిపోవచ్చు కదా అంటే మేము ఆ రోజు నైట్ సాయంత్రం ఏంటి ఇలా అన్నాడు, రామానుజన్ లాగా వెళ్తున్నాను నేను కారులో. జస్ట్ మిస్ యాక్సిడెంట్ అయ్యేది. బ్రో మీరు ఏదో బలంగా కోరుకుంటున్నారంటే అయ్యింటే బాగుండు, కాదు వెళ్ళట్లేదు సినిమా, ఏదో ఒకటి చేయాలి, మీరు ఎవరైనా చచ్చిపోవచ్చు నిజంగా అంటున్నాడు. కామెడీ అసలు ఏం లేదు. మా గురించి మీకు తెలిసిందే కదా, నేను మా గోల్డెన్ బీచ్లో సిట్టింగ్ వేసినప్పుడు ఇలాంటివి చెప్పినాడు అనమాట. చాలా చాలా అంటే రియాలిటీ కోసం అంట. నువ్వు సావైనా సావు, మా సినిమా ప్రమోషన్ జరగాలి, మనంతా కొత్త బడ్జెట్లు చిన్నవాళ్ళం, అందుకే ప్రమోషన్స్ కూడా ఎక్స్ట్రీమ్. ఇప్పుడు కూడా అడుగుతున్నాడు కదా, చెప్పండి ఏదైనా ఎంత లేఖగానే చెప్పండి అంటున్నాడు కదా. సో అంత గొప్ప వ్యక్తి, ఏం చెప్తాం మా గురించి, లివింగ్ లెజెండ్. వాట్ ఈస్ యువర్ నెక్స్ట్ థాట్స్?
నెక్స్ట్ ప్రాజెక్ట్ నెక్స్ట్ ప్రాజెక్ట్ Next project ఎలాంటి జోనర్స్ లాగా? ఏది బ్రో? ఎలాంటి జోనర్స్? మోస్ట్లీ కమర్షియల్ బ్రో. ఓకే. తెలుగులో మంచి కమర్షియల్, ఒక కొత్త టైప్ కమర్షియల్ ఒక స్కోప్ ఉంది అని అనిపించింది తెలుగులో. జై బాలయ్య సేమా? జై బాలయ్య. జై బాలయ్య వీళ్ళైతే అస్సలు బ్రో. సో అది అదైతే చేద్దామని. ఫ్రెండ్ బర్త్డే అని చెప్పి ఫ్రెండ్ని చంపేశారు కదా బ్రో, అది రియల్గా జరిగింది. మళ్ళీ లైక్ అలాంటి క్యారెక్టర్ చేయాలంటే ధైర్యం కావాలి. లైక్ ఎలా ఫీల్ అవుతున్నారు? ధైర్యం ఇవ్వగానే ఇంతో చేయాలంటే కొంచెం ధైర్యం కావాలి. అంటే స్టోరీ నరేట్ చేసినప్పుడు 2 hours చెప్పాడు, అన్న చెప్తాడు బ్యూటిఫుల్గా. యాక్చువల్లీ ఆ 2 hours నరేషన్ ఎట్లా ఉంటుంది అంటే, నువ్వు నెక్స్ట్ చెప్తావా నేను చంపేయమంటావా అన్నట్టు చెప్తాడు ఇట్లా జరిగిద్ది అన్నట్టు షాక్ అయితే ఉంటావు అనమాట. సో ధైర్యం అంటే ఇంకా ఒక్కసారి కథలోకి ఇన్వెస్ట్ అయిపోయాక ఎలా అయితే ఆడియన్ దాంట్లో కూర్చుండిపోతాడో, అలానే యాక్టర్స్ కూడా అంతే. ఒకసారి కథ ఎక్కేసిందంటే ఆటోమేటిక్గా క్యారెక్టర్లోకి వెళ్ళిపోయి చేసేస్తాం. సో అలా చేశాడు మా వాడు. బర్త్డే రోజే ఫ్రెండ్ని చంపేశారు కదా, సో ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటుంది ఆ డేట్. ఇది రియల్గా జరిగింది. మీకు ఆ డేట్ వచ్చినప్పుడు భయంగా లైక్ ఉంటుందా? అంటే అసలు ఆ డేట్ ఏంటి ఇంతకు ఒకసారి చెప్పరా బ్రో? ఆ డేట్ చెప్పవా? ఆ డేట్ చెప్పు బ్రో. పీపుల్ వాంట్స్ టు నో, నేషన్ వాంట్స్ టు నో. October 26th బ్రో. October 26th. అదే ప్రభాస్ బర్త్డే 3 రోజులు. ఆ రోజా? అవునా? 23rd. ఓకే. ఆ రోజు అంటే జనరల్గా బ్రో ఎంత పెద్ద పెయిన్ అయినా జనరల్గా ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత 1 year మేము రూమ్లోనే ఉన్నాం. మీరు అన్నట్టు ఆడే జరిగింది. ఎలా ఉంటారు మెంటల్గా, ఎలా ఉంటారు? యూనివర్సిటీకి వెళ్తున్నాము, ఆ చదువు ఎక్కుతుందా మైండ్లోకి, ఇదంతా ఉంటుంది కదా. ఎంత పెద్ద పెయిన్ అయినా బ్రో, పెయిన్కి టైం స్పాన్ ఉంటుంది. హ్యాపీనెస్కైనా పెయిన్కైనా అవి ఎక్కువ కాలం మనలో ఉండవు. సో మాకైతే ఓ 2-3 months ఉండిండా. దాని తర్వాత అక్కడే ఇంకా అక్కడే బిర్యానీ అక్కడే మందాడు. యాక్చువల్గా బ్రో చాలామంది చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు కదా. మా యూట్యూబ్ ఛానల్లో, ద బర్త్డే బాయ్ ఛానల్లో విస్కీ ఒక ఇంటర్వ్యూ చేశాడు. దాంట్లో ఈ టెల్స్ ఇన్ గ్రేట్ డీటెయిల్ ఆన్ వాట్ హ్యాపెన్. అండ్ ఈ బాయ్స్తో ఒక మాక్యుమెంటరీ స్టైల్ వీడియో లాగా చేశాం. దాంట్లో కూడా చాలా డీటెయిల్స్ ఉంటాయి, రియల్ డీటెయిల్స్ అబౌట్ ద స్టోరీ అనేది, బిఫోర్ అండ్ ఆఫ్టర్. బేసిక్గా అది ఎప్పుడు జరిగింది? 2014లో జరిగింది, అంతే కదా. 2014 నుంచి 2024 అంటే 10 years. 10 years ఒక మనిషిని, అది కూడా నీ బెస్ట్ ఫ్రెండ్ని నువ్వు చంపేస్తే ఏం జరుగుద్ది అనేది చాలా కంటెంట్ ఉంది. మనోడు షై కాబట్టి చెప్పట్లా ఇలా సెకండ్ పార్ట్ ఇలా. బేసిక్గా హీఈస్ ఇన్ ఫైనాన్షియల్ లాస్, బోత్ ఆఫ్ దెమ్. మళ్ళీ సినిమా తీయాలంటే చాలా ధైర్యం చేయాలి. జనాలు ముందుకొచ్చి మీరు తీయండి, మేము సపోర్ట్ చేస్తాం అని చెప్తే తప్ప వీళ్ళకి ఒక పార్ట్ 2 తీయడం కుదరదు. బట్ పార్ట్ 2 సీరియస్గా ఆడియన్స్కి కావాలంటే మనోడు తీయగలడు. చాలా కంటెంట్ ఉంది, చాలా కథలు చెప్పాడు. నాకు కూడా చాలా భయమేస్తాయి కథలు వింటే సీరియస్గా. సో యా, సో ఇఫ్ యూ వాంట్ దోస్ ఫైనర్ డీటెయిల్స్, వాచ్ దట్ ఇంటర్వ్యూ. విస్కీ ఇంటర్వ్యూ ఒకటి ఉంటుంది. ఇట్స్ లైక్ అ 6-minute అన్కట్ ఇంటర్వ్యూ అబౌట్ వాట్ హ్యాపెన్ దట్ డే అని క్లియర్గా చెప్తాడు. ఇప్పుడు మీరు జనరల్ మేమ్స్ చేస్తుంటారు కదా, అంటే మీకు ఎంత ఆఫెన్గా బెదిరింపులు వస్తుంటాయి? అంటే ఇది తీసేయండి, మేము తీసేయండి, అడ్రస్ పెట్టు ఫాస్ట్ కానీ. బ్రో నోటీసా? 10th రోజు అంటే తీసేస్తారా మీరు? భయపడిస్తే తీసేయడాలు ఏముండవు, తీసేయడాలు కౌన్సిలింగ్ ఏముండదు. కాకపోతే మాకు వాళ్ళు చెప్పే మెసేజ్లు ఏమి పట్టించుకో మ్యాక్స్. ఎందుకంటే వన్స్ పోస్ట్ వేసిన తర్వాత కామెంట్స్ చెక్ చేయడం కానీ లేదంటే మెసేజ్ చెక్ చేయడం కానీ చెయ్యం. చెక్ చేస్తే అనవసరంగా డిప్రెషన్కి వెళ్తాం. అంటే మా డైరెక్టర్ ఊరికి అందరిని అఫెండ్ చేస్తూ ఉంటాడు. సో
కాదు బ్రో, అడిక్టెడ్ బ్రో. సినిమాలు ఉద్యోగం లాగా చూస్తుంటావు కదా, ఎప్పుడైనా నీకు రివ్యూ ఛానల్ పెట్టాలనిపించిందా? అంటే రివ్యూస్ మామూలుగా ఇస్తావు కదా, మేము కాకుండా ఛానల్ పెట్టాలి అంటే దానికి టీం వర్క్ ఉండదు, అదంతా ఉండదని, కొంచెం ఎడిటింగ్ బాగా చేయాలి, పేషెన్స్ ఉండదు, అదంతా ఇంకా పెట్టలేదు. నార్మల్ పేజ్లో పెట్టినా చాలామంది చూస్తారు. సో అదే బ్రో, నీ పేజ్లో పెడితేనే చాలామంది నీ రివ్యూ ఎక్కువ చూస్తావు అనమాట. సినిమా ప్రీమియర్కి వెళ్ళిపోయి ముందు నీ పోస్ట్ పడిపోగానే ఇచ్చా బ్రో, వీడియో పెట్టాను, రివ్యూ నేను చూసి నెక్స్ట్ డేనే సజెషన్ ఇచ్చాను, నాకు నచ్చింది, నా పర్సనల్గా పెడితే బాగుంటుంది బ్రో. మీరు జెన్యూన్గా ఇస్తున్నారు బ్రో. జనరల్గా మామూలుగా చేస్తారులే పెయిడ్ ప్రమోషన్, తప్పేం అనడం లేదు. చేసినప్పుడు మ్యాక్సిమం అందరూ కామెంట్స్ పెడతారు, ఎంత తీసుకున్నావు, హౌ మచ్ అని, హౌ మచ్ అని వేస్తారు, టెంప్లెట్ వేసేస్తారు, హౌ మచ్ అని. అంటే మీరు దానికి ఏమైనా అఫెండ్ అవుతారా, కామెడీగా తీసుకుంటారు? బ్రో, వాళ్ళు అంత సపోర్ట్ చేసినప్పుడు ఒకటో రెండో అలా అన్నప్పుడు తప్పులేదు. నేను కూడా వేసా కొన్నిసార్లు. ఓకే, సో సి బ్రో, అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఐఎమ్ అ నోబడీ, ఐఎమ్ లైక్ యూ గైజ్. నేను ఈ ఇండస్ట్రీకి 7 years బ్యాక్ వచ్చా. వై? నాకు తెలుగు సినిమా అంటే ప్రాణం. ఓకే, ఎవరు ఏమన్నా ఏం చేసినా ఓకే చేసుకోండి. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ అ డెమోక్రసీ. ఇది మాత్రం నేను ఎప్పుడు ఇలానే ఆలోచిస్తాను, ఇలానే ఉందామని అనుకుంటున్నా. చూద్దాం. నేను ఎందుకు అంటున్నానంటే బికాజ్ at the end of the day, in our industry, money is the only thing that talks. So, once again, me memers ki, thank you so much for supporting our film for free. Unko aina, Idle Brain GV gariki, oka massive thank you andi. He is the only reviewer who came, ma cinema chusi, aina own interest tho rasina review adi. So, we have to thank him with all our hearts. ఇంకేం అన్న, మీ 5 members-కి ఒక్కొక్క ఫేవరెట్ హీరో ఉంటాడు కదా, తెలుసుకోవచ్చా? చెప్పొచ్చా? మీ ఫేవరెట్ హీరో ఎవరన్నా? అంటే చెప్పొచ్చు కానీ మళ్ళీ మాకేమన్నా పర్లేదు, చెప్పండి అన్న. నాకైతే మెగాస్టార్, ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. సో మీరన్నా? మాదన్న నా ప్రొఫైల్ లేదు, మా ప్రొఫైల్ చూస్తే తెలిసిపోతుంది. మేము ఇలా కోస్తే కారిది. మేము పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా. మేము అదే దాని మీద వీడియో కూడా చేసాం, కాకపోతే బయట అరసకూడదు. ఆయన అఫెండ్ చేస్తారు. నాకైతే మీరే హీరోనా మీకు? ఓకేనా. My favorite hero is mana Deputy CM Power Star Pawan Kalyan, and Tammudu is my favorite film of all time. నాకు అట్లా ఏం లేరు బ్రో, బేసికల్లీ వినిపించట్లేదన్నా. హీరో గురించే నేను అడిగింది. నాకు అందరు ఇష్టం బ్రో, బేసికల్లీ అందరూ. అదే ఒకరిని చూస్ చేసుకోవాలనుకుంటే లేదు నేను ఒకరిని చూస్ చేసుకోవాలనుకుంటే అంటే లేదు, మీకు ఆప్షన్స్ ఏమన్నా ఇస్తాను. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, ప్రభాస్. పెడదాం అనుకుంటున్నావా? లేదు, హానెస్ట్గా చెప్పాలంటే నాకు మీరు టీఎఫ్ఐ బానిసల్లా ఉన్నారన్న. నాకు అందరూ ఇష్టం బేసికల్లీ, బట్ యాజ్ అన్ యాక్టర్గా అయితే నాకు ఫహద్ ఫాజిల్ గారు ఇష్టం బాగా. ఓకే, కొంచెం ఇన్స్పిరేషన్ అన్నమాట. తెలుగు అబ్బో ఎందుకు బ్రో, తెలుగులోనా? గుర్తురాట్లేదు నాకు. ఏంటండి? లేదు ఏ వండర్ఫుల్ యాక్టర్స్ ఉన్నారు బ్రో. నేను వాళ్ళకి ఆబ్వియస్లీ చిరంజీవి గారు ఫస్ట్ వస్తారు కదా. డైరెక్టర్ గారు సార్, మీరు అదే ప్రొడ్యూసర్ అన్న, యాజ్ ఏ ప్రొడ్యూసర్గా మీకు ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఈయనతో చేయాలని ఎవరికన్నా? నాకు ఫేవరెట్ హీరో అంటే ఎవరు లేరు, కానీ ఫేవరెట్ గాడ్ ఉన్నారు, బాలయ్య.
ఐ లవ్ బాలయ్య. ఈ పాజిటివ్ చేస్తే ఆయనతో చేద్దామని చెప్పిన. సో మీకు ఉండదు కదా అన్న ఆయనతో తీయాలని, ఎప్పుడన్నా అప్రోచ్ అయ్యారా? ఎవరు బాలయ్య బాబు ఇప్పుడు కలవాలి ఇప్పుడు దాకా నేను. ఓకే అన్న, థ్యాంక్ యూ. క్వశ్చన్ బ్రో, యాక్చువల్లీ నేను మూవీ థియేటర్లో చూడలేదు, ఓటీటీలో వచ్చాక చూసాను. ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చూసాను. మ్యూజిక్ వాజ్ వెరీ డిఫరెంట్ అండ్ సౌండ్ మిక్సింగ్ కూడా చాలా బాగుండే. ఫ్యూ వర్డ్స్ అబౌట్ మ్యూజిక్, నాకు మ్యూజిక్ అని చాలా బేసిక్గా ఇష్టం అనమాట. సో ఫ్యూ వర్డ్స్ అబౌట్ మ్యూజిక్ డైరెక్టర్స్. ఆ మ్యూజిక్ డైరెక్టరు మెయిన్గా అదే బ్రో, సినిమాలో జనరల్గా రైటర్ డైరెక్టర్ ఇంపాక్ట్ చేసినంత సినిమాని ఇంకెవరు అంత ఇంపాక్ట్ చేయలేరు. కానీ మా సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఈజ్ మోర్ డామినేటెడ్ దాన్ మై క్రాఫ్ట్. తను ప్రశాంత్ శ్రీనివాస్ అని ముంబైలో ఉంటాడు. తను చాలా బాగా చేశాడు. ఫస్ట్ ఫిల్మ్ తంది తెలుగులో, అయితే దున్నేశాడు. నాకు అవకాశాలు వచ్చినా రాకపోయినా తనకు రావాలని ఆ దేవుణ్ణి జీవించి కోరుకుంటున్నాను నేను. బ్రో ఈరోజు ఇతని బర్త్డే, మనం అలా రీక్రియేట్ చేద్దామా? పేరేంటి బ్రో మీది? సాహిత్. సాయి అందరం హ్యాపీ బర్త్డే పాడతాము సాయికి. పాడేది కాదు, కుట్టుడే. 1 హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే డియర్ సాయి, హ్యాపీ బర్త్డే టు యు. बरं तो केक केक बरं केक बरं केक 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 తీసుకురా కేక్ 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 ఆడుది టేబుల్ ఇదే బ్రో మీ క్రేజీ బర్త్డే చెప్పండి ఎవరైనా సరదాగా, మన సినిమా క్రేజీగా. మీరు కెమెరాలో రారు, మేమే వస్తాము. రెచ్చిపోండి. నిజం సినిమాలో మహేష్ బాబులో ఉన్నవారు చెప్తాడు. చెప్పు యాక్షన్ యాక్షన్. యాక్చువల్గా ఈరోజు కాదు, 2 ఇయర్స్ బ్యాక్ బర్త్డే రోజే ఒక 3-4 ఫ్రెండ్స్ ఇంట్లో హాస్టల్ ఫ్రెండ్స్ దూరం నుంచి కూడా వచ్చారు. మన గచ్చిబౌలి అప్పటికి షిఫ్ట్ అయిపోయినాం అందరం జాబ్ పర్పస్ మీద. అయితే అందరు వచ్చిన తర్వాత వి సెలబ్రేటెడ్, తాగినాం తిరిగినాం అంత అయిపోయింది. కేక్ కటింగ్ చేద్దామని చెప్పేసి అసలు నేను ఏ బర్త్డేకి బయటికి వెళ్ళాను, రూమ్లోనే కేక్ కటింగ్ అవుతుంది. అయితే నేనేం చెప్పాను అంటే ఆ రోజు ఎందుకో ఇక నాకు ఏమైందో తెలియదు కానీ ట్యాంక్ బండ్ దగ్గర కేక్ కట్ చేద్దామని అనుకున్నాం. సరే అని చెప్పేసి ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్దాం అనుకుని బండి తీసాం బయటికి. అలా వెళ్ళాం, బయటికి వెళ్ళినాం, యాక్సిడెంట్ అయిపోయింది. యాక్సిడెంట్ అయింది, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ముగ్గురం చాలా పర్ఫెక్ట్ గా వెళ్తాం, దట్టు నైట్ 1:30 ప్లాన్ బ్రో. ప్లాన్ కాదు బ్రో, సీరియస్లీ. నీకు తెలియదు ఆ విషయం? లేదు. ఆ తర్వాత డ్రైవ్ చేసే ఫ్రెండ్ డ్రైవ్ చేసే ఫ్రెండ్కి ఇక్కడ అరౌండ్ 15 స్టిచెస్ 12 స్టిచెస్ పడింది. బైక్ అయింది, బైక్ బాడీ అంతా కొత్త బైక్. ఇప్పుడు అదే యూజ్ చేస్తున్నాము. సో పోయారంటే అది అలా కాదు, అలా అయిపోయింది. జస్ట్ ఆ తర్వాత రోజు మళ్ళీ నేను నెక్స్ట్ ఇయర్ బర్త్డే ఇంటికి వెళ్ళిపోయినా డైరెక్ట్. ఎందుకంటే లాస్ట్ ఇయర్ అలా అయింది కాబట్టి మళ్ళీ ఈ ఇయర్ ఎలా అవుతుందో ఏమో. యాక్చువల్లీ ఇంటికి వెళ్దాం అనుకున్నా. సో ఫ్రెండ్స్ వచ్చేసారు నైట్. పేరు ఒకసారి చెప్పు. సాహిత్. సాహిత్ సాహిత్. పేజ్ ఏంటి?
చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి. పేరు నేనే అది. సాహిత్ గారి బర్త్డే అండి ఈ రోజు. పేజీలు చాలా ఉన్నాయంట. వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా చూస్తా అంటే ఈ రోజు ప్లీజ్ మాకు బర్త్డే పార్టీ స్టోరీ కావాలా, మీరు ఏదైనా ఇన్స్పిరేషన్ ఇస్తే ఈరోజు రాత్రి నన్ను నమ్ముకొని చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఫ్రెండ్సే మీరేరా ఇంకెవరు చెప్పు, నాకు ఎవరున్నారు? నువ్వు తిరుపతిలో ఉన్నావు కదా. యాక్చువల్గా ప్రొడ్యూసర్ గారికి నా క్వశ్చన్. ప్రొడ్యూసర్ గారికి ఏంటి రివెంజ్ అయితే? ఆ రివెంజ్ ఏం కాదు. యాక్చువల్గా ఇంత కాంప్లికేటెడ్ స్క్రిప్ట్ వచ్చినప్పుడు మీరు చెయ్యాలి అన్న ధైర్యం ఉంటుంది కదా, అది ఎలా వచ్చిందండి? ఇంత బడ్జెట్ పెట్టాలని ఎలా అనిపించింది మీకు? అంటే తను నాకు 10 yearsగా తెలుసు విస్కీ. సో ఫస్ట్ టైం నాకు వచ్చి స్టోరీ చెప్పినప్పుడు నేను ఎప్పుడు లైఫ్లో ప్రొడ్యూస్ చేస్తాను ఎప్పుడు అనుకోలేదు నేను. ఎందుకంటే ఐ వాంటెడ్ టు బికమ్ డైరెక్టర్. ఫస్ట్ నుంచి నా మైండ్లో అదే ఉంది. బట్ ఐ నెవర్ హ్యాడ్ దట్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఏమి లేదు. తను వచ్చి చెప్పినప్పుడు ఐ థింక్ ఐఎమ్ ద వన్ ఆఫ్ ది ఫస్ట్ పీపుల్ టు హీ నారేటెడ్ ద స్టోరీ. చాలా బాగా నచ్చింది నాకు స్టోరీ. ఐ ఓన్లీ టోల్డ్ హిమ్ దట్ ఐ వాంటెడ్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అని చెప్పి. తను నాకు డబ్బులు పెట్టమని నన్ను అడగలేదు. ఐ ఓన్లీ ఆఫర్డ్ బికాజ్ అంటే ఎప్పుడు ఫిల్మ్ స్కూల్కి వెళ్ళాలని ఉండే నాకు. సో ఐ థాట్ దిస్ విల్ బి ఏ ప్రాక్టికల్ ఫిల్మ్ స్కూల్, మోస్ట్ ఎక్స్పెన్సివ్, ఇంకా ఏ రేంజ్లో అనుకుంటే ఆ రోజు అలా అనుకునే దిగాను మామూలుగాని. వి స్టార్టెడ్ స్మాల్, ఇట్ వెంట్ బిగ్ అండ్ బిగ్. మొత్తం మూవీ ఓవరాల్గా అంటే ఫైనల్ బడ్జెట్ ఎంత అయింది బ్రో? 3.2 మొత్తం మార్కెటింగ్ అంతా కలిపి 3.2, 3.3 మధ్యలో అయి ఉంటుంది. ఐ జస్ట్ వాంట్ టు మేక్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్. తను ఆల్రెడీ చెప్పారు మా వాళ్ళు. ఫస్ట్ థింగ్ కొంచెం మతిమరుపు మర్చిపోయాను, జస్ట్ స్మాల్ అనౌన్స్మెంట్ అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందరూ వచ్చిన నిన్న చాలా పోస్టర్లు వచ్చినాయి ఆన్లైన్లోని, మంజుమల్ బాయ్స్ బర్త్డే బాయ్ అని చెప్పి, రిలేషన్ ఏంటి అని చెప్పి. మేము ఎప్పుడు సినిమా ఫస్ట్ మేము ఓటీటీ సినిమా అనుకుని దిగాము, థియేటర్కి వచ్చాము, సరే తెలుగులో రిలీజ్ చేద్దాం అనుకుని దిగాము. సో చాలా ఓవరాల్గా చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది. సో అఫీషియల్గా అనౌన్స్ చేస్తున్నాం. ఆల్రెడీ మా డైరెక్టర్ చెప్పాడు, వీఆర్ డబ్బింగ్ ద ఫిల్మ్ ఇన్ తమిళ్. దాని తర్వాత లైక్ పీపుల్ గెటింగ్ మోర్ రెస్పాన్స్ వస్తే హిందీ ఇంకా వేరే లాంగ్వేజ్లో డబ్ చేయాలని ప్లాన్ ఉంది. దట్ ఈస్ ఎ రిలేషన్ బిట్వీన్ మంజుమల్ బాయ్స్ అండ్ బర్త్డే బాయ్. సెకండ్ వచ్చేసి ఆల్రెడీ సమీర్ చెప్పినట్టు ద హోల్ ఫిల్మ్ హ్యాపెన్స్ ఇన్ 2 days. మీరు అబ్జర్వ్ చేస్తే సినిమా అంతా 2 daysలో చూడటం స్టోరీ అంట. దట్ హ్యాపెన్ ఇన్ 2014. దేర్ ఈస్ ఎ 10 years ఆఫ్ స్టోరీ నీడ్స్ టు బి టోల్డ్. అంటే ఇప్పుడు ఇన్సిడెంట్ అయిన తర్వాత ఏం జరుగుతుంది, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అని. మీలో సివిల్ వార్ అని సినిమా చూస్తే ఎవరైనా అవెంజర్ సివిల్ వార్ చూస్తే హీరోలు కాపాడతారు, దాని తర్వాత ఏం జరుగుతుంది అనేది దాంట్లో ఉంటుంది బేసికల్లీ. సో ఆ స్టోరీ చాలా ఉంది చెప్పాల్సింది. ఇన్ కేస్ ఆ హైప్ క్రియేట్ అయ్యి నిజంగా జనాలు వెయిట్ చేసిన పార్ట్ 2 కోసం, ఆ స్టోరీ ఇంకా వినాలని ఉందంటే వీఆర్ డెఫినెట్లీ ఇంట్రెస్టెడ్ టు మేక్ పార్ట్ 2. అది అఫీషియల్గా మీ ముందుగా చెప్పాలని చెప్పి చెప్తున్నాం మరి మామూలుగానే. దీస్ ఆర్ ద 2 మెయిన్ అనౌన్స్మెంట్స్ ఐ వాంటెడ్ టు మేక్ టుడే. దట్స్ ఇదా బ్రో, జనరల్గా మీరు అంటే ప్రమోషన్ చేసినప్పుడు మీరు చేసింటారు, పోస్ట్ చేసింటారు, మీకు మనీ రాలేదనుకో ఆ సినిమా కానీ ఏదైనా ప్రోడక్ట్ కానీ, అంటే మామూలు జనరల్గా ఏం తప్పే ఉంది అంటే మీరు దాని మీద మళ్ళీ నెగిటివ్ పోస్ట్ ఏమైనా వేస్తారా? ఓకే, అంతేగాని అంటే అట్లా ఏమైనా ట్రై చేస్తారు. ఓకే, యాక్చువల్గా మాకు ఒక మీమ్ గ్రూప్ ఉందన్న. ఒక 230-240 వరకు మీమ్ ఛానల్ అడ్మిన్స్ ఉంటారు. సో మాలో ఎవరికి ఏమన్నా ఇలా పేమెంట్ ఇవ్వకుండా ఇలాంటివి జరిగితే మేము డైరెక్ట్గా తీసుకెళ్ళి పోస్ట్ చేస్తాం. ఇలా నాకు ప్రమోషన్ ఇస్తా అని చెప్పి చేయించుకొని ఇలా డబ్బులు ఇవ్వలేదు, సో ఈ నెంబరు ఇవి డీటెయిల్స్, సో ఇలా మీరు కూడా చూసుకోండి, ముందు పేమెంట్ వస్తే చేయండి లేదంటే చేయొద్దని చెప్పేసి మేము ఇలా మాకేమైనా ప్రాబ్లం ఉంటే మేము ఆ గ్రూప్లో డిస్కషన్ చేసుకుంటాం. ఆ రోజంతా గ్రూప్ యాక్టివ్ ఉంటుంది. పేమెంట్ రాలేదా? మీకు పర్సనల్గా కూడా ఎవరో ఒక ఫేవరెట్ స్టార్? ఇందాక నుంచి నేను నీకు సపోర్టివ్గా మాట్లాడుతుంటే నువ్వు అదే ఇప్పుడు బ్రో ఇంకొకటి ఇప్పుడు జనరల్గా మీకు అందరికీ ఒక స్టార్ హీరోను ఎవరో ఒకరు, మనం అందరం టాలీవుడ్ కాబట్టి కంపల్సరీ ఉంటుంది బ్లడ్లో ఎవరో ఒకరు.
బానిసలం కాబట్టి. అంటే ఇప్పుడు మన ఫేవరెట్ హీరో ఇప్పుడు సపోజ్ పవన్ కళ్యాణ్ అనుకోండి, మహేష్ బాబు సినిమా రిలీజ్ అయితే ఓకే, మనకు ఒక మీటర్లో రిలీజ్ అయితే తప్ప మనకి ఎక్కదు. బేసిక్గా మహేష్ బాబు ఫ్యాన్స్కి రిలీజ్ అన్నిటికీ వెళ్తాం, మేము వెళ్తాం, రిలీజ్ డౌట్ లేదు, రిలీజ్ అన్నీ వెళ్ళిపోదు. మీరు ఎవడైనా అంటే మామూలుగా రివ్యూ కానీ మీమ్స్ కానీ వేస్తుంటే ఇప్పుడు పర్సనల్గా ఇప్పుడు మన స్టార్ హీరో ఎఫెక్ట్ ఉంటుంది, అదేమన్నా దాని మీద పడుతుందా? జెన్యూన్ అందరూ అంతేనా? మా మీద నెగిటివ్ ఏమన్నా ఏమంటారు? నెగిటివ్ ఏది పబ్లిసిటీ కోసం రెడీగా ఉన్నారు, ఏమైనా చేయండి మా సినిమా ప్రమోట్ చేయండి అంటే చేయండి. మేము ట్వీట్ పిలిచి అవమానించాలని చెప్పి మీకు ఎప్పుడైనా ఒక పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ నుంచి మీకు ఆ ఫోర్స్ ఉంటుందా? అంటే రివ్యూ పాజిటివ్గా రాయాలా? ప్రెసిడెంట్ గారు సార్ చెప్పండి సార్. మైక్ ఏంటి ప్రెసిడెంట్? ఓకే, మా మెంబర్స్ ఆల్మోస్ట్ అందరికీ ప్రమోషన్స్ అక్కడి నుంచి వస్తాయి. ఓకే, అందుకే వెనకాల ఉన్నాడు ఆయన. మీరేమంటారు సార్? పెద్ద హీరోల నుంచి కానీ పెద్ద ప్రొడక్షన్ హౌస్ నుంచి కానీ మీకు ఏమైనా ఫోర్స్ ఉంటుందా? రివ్యూ మంచిగా రాయాలా, ఎక్కువ వేయాలా అని ఉంటుందా? రీసెంట్గా ఒకటి వచ్చిందా? రీసెంట్ ఒకటి వచ్చింది లాస్ట్ వీకా. అది పెద్ద ప్రొడక్షన్ కాదు కానీ అది అందరికీ తెలుసు, చాలా మందికి తెలుసు అది ఎవరు అనేది, బట్ అది చెప్పరు. డిసెంబర్లో రిలీజ్ అవుతుంది సినిమా. ఆ మూవీ గురించి వచ్చింది అంతే. ఇంకే మూవీస్ అలా చెప్పరు, పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ అయితే అడగవు, చిన్న వాళ్ళు అడుగుతారు. బెదిరింపులు ఏం రావు? బెదిరింపులు రావు బ్రో, బట్ కొన్ని పర్సనల్ ఏమైనా ఇస్తే అవి తీయించమని అడుగుతారు. బెదిరించారు అంటే పేజ్ లేపేయడం అని కాదు, నెక్స్ట్ టైం నుంచి కొన్ని ఉంటాయి కదా, ప్రాసెస్లో ఉంటాయి. సో అది అదే వెనకాల ఉన్నాడు, మొత్తం విలన్ ఆయనే వెనకాల కూర్చున్నాడు. బ్రో మీరు అందరూ మామూలుగా వర్కింగా లేదంటే ఓన్లీ మేం పేజ్? యాక్చువల్గా నాది ఒక మీమ్ పేజ్ ఉండేది, ప్రమోట్ చేసుకుంటాడు గ్యాప్లో. నన్ను కూడా మీ గ్రూప్లో యాడ్ చేయండి, నేను మీ కొలుపుని. కోవిడ్ టైంలో ఒకటి ఉండేది, నమస్తే మాస్టర్ అని. అప్పట్లో తెలియదులే, చేశానులే. ఇప్పుడు ఫేమస్ అవుతుంది అనుకున్నాను కానీ అవ్వలేదు. అంటే మధ్యలో ఆపేసాను. అంటే అంటే నేను మీమ్స్ చేస్తుంటే స్పెల్లింగ్ మిస్టేక్లు అని చెప్పి నన్ను ట్రోల్ చేస్తున్నారు, నేను అఫెండ్ అయ్యాను, ఆపేసాను. సో మీరు ఇందా చెప్పారు కదన్న రెగ్యులర్గా మీమ్స్ ఫాలో అవుతాం చూస్తూ ఉంటారు, మీ ఫేవరెట్ పేజ్ ఏదో తెలుసుకోవచ్చు? అంటే మీరు అంటే చెప్పొచ్చా మళ్ళీ? మీరు మాకు అలా ఏముండవు అన్న, అది పెద్ద పేజా చిన్న పేజా అని ఉండదు. మీమ్ అంటే మీమే. ఎడిక్టెడ్ మీమ్స్ అన్న మీరు వైట్ మూడు పేజెస్ ఉన్నాయి. అడిక్టెడ్, లైట్ బార్, తెలుగు స్వాగర్స్, నువ్వు అంటే లేదు అన్ని మేం నచ్చితే ఒకడేమో కొన్ని ఇప్పుడు బ్రో ఉన్నాడు, మీమ్ పేజ్ ఉంది కదా, మొత్తం ఆడియో డబ్ చేస్తాడు మొత్తం. ఇప్పుడు మరి అంటే ఒకటే పేజ్ అన్ని బాగా వస్తాయని కాదు కదా, ఓసారి యావరేజ్ ఉంటుంది, ఒకటి ఎక్స్ట్రీమ్ కాదు బ్రో. మెంబర్స్ అంటేనే మంచోళ్ళు. మా ప్రమోషన్ ఐడియాలని మీ మీమ్స్ నుండి కొట్టే అన్న దయచేసి అడల్ట్ కంటెంట్ చెప్పొద్దు. అడల్ట్ కంటెంట్ చెప్పాలా? చెప్పొద్దు అంటారు. చెప్పొద్దా? ఓకే. పేజ్లు అయితే నాకు యాక్చువల్గా మీమ్ పేజ్లు ఉన్నాయని నాకు మొన్న తెలిసింది, అంతకుముందు తెలియదు. చూస్తూ ఉంటాను. సో తప్పుగా అనుకోవద్దండి, నాకు మొన్నే తెలిసిన మీమ్ పేజెస్. అది యాక్చువల్గా
లేలే బొమ్మ బొరుసా ప్రొడక్షన్ హౌస్ ఎక్కడో లోగో చూసినట్టుంది. అక్కడి నుంచి ఏమన్నా స్ట్రైక్స్ వచ్చాయా? ఎక్కడి నుంచి కొట్టేశారు? కాల్స్ వస్తే హ్యాపీయే కదన్నా. అదైతే నాదే బ్రో. సరే చాపే. ఎందుకంటే జనరల్గా చాలా మంది ప్రొడక్షన్ హౌస్లో ఎలా పెడతారు బ్రో, దేవుని ఫోటోలు దేవతల ఫోటోలు మమ్ము కాచిన వాడని ఇట్లా వస్తాయి. సెంటిమెంట్ అండి దేవుడు. జనరల్ చెప్తున్నా, జనరల్గా దేవులని దేవతల్ని బాగా హైలీ ఇంటెలెక్చువల్గా ఇవన్నీ పెడతారు ప్రొడక్షన్ హౌస్లో. అక్కడ జనరల్గా తప్పే ఉంది దాంట్లో అని చెప్పి తప్పేంటని అది అతని ఎమోషను. యాక్చువల్గా మాకు అక్కడ నుంచి కాల్ వచ్చింది బ్రో. ఓకే, నిజంగా సెకండ్ ప్రాజెక్ట్ ఏమన్నది వీడు తీస్తామని చెప్పి. డైరెక్షన్ బ్రో, యాక్టింగ్ రాదు నాకు. వీళ్ళకైతే ఇస్తా. నేను యాక్ట్ చేస్తావా? లైక్ ఇక ఫైనల్ చేసి ఆపేద్దాం. థింగ్ ఏంటంటే ఐ జస్ట్ వాంట్ సే, ఇప్పుడు పొలిమేర కూడా అది ఓటీటీలో రిలీజ్ అయింది, చాలా హ్యూజ్గా వచ్చింది. అండ్ పార్ట్ 2 థియేటర్లో రిలీజ్ అయినప్పుడు అందరూ ఎగబడిపోయారు. అలాగా మీ బర్త్డే బాయ్ 2 వస్తుంది కదా, అది కూడా అలా అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్లీ రిఎం కేఫాల్కి చాలా థ్యాంక్ యూ అండి. మమ్మల్ని హోస్ట్ చేశారు ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్. తప్పట్లు కొట్టండి బై. సో మమ్మల్ని తాకి హోస్ట్ చేసినందుకు. యాక్చువల్లీ అంటే రిఎం కేఫ్ వాళ్ళకి డౌట్, మాకు ఇందాక డౌట్ వచ్చింది, ఇప్పుడు ఎప్పుడైనా ఫిష్ ఐటమ్ అయిపోతే ఇక్కడ ఏమైనా తీసుకొని వాడతారా? అదేమన్నా మా కలపచ్చా? ఓకే, అంత కాస్ట్లీ అంటే చీప్ అయితే. అంటే ఎమర్జెన్సీలో ఎప్పుడైనా అయిపోతే ఆ థాట్ వస్తుందా? యాక్చువల్గా థీమ్ బాగుంది. థీమ్ చాలా బాగుంది, వాటర్ సౌండ్ ఇది బాగా ప్రెజెంట్. థ్యాంక్ యూ. అండ్ మూవీ నేను కూడా వాచ్ చేశాను, చాలా బాగుంది. అండ్ ఐఎమ్ ఏ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ థ్రిల్లర్ మూవీస్. అండ్ థ్రిల్లర్ మూవీస్ నేను ముందే గెస్ట్ చేస్తాను, ఈ మూవీ నేను గెస్ట్ చేయలేదు. మీకేమైనా డౌట్ ఉంటే డైరెక్ట్ లైవ్లో కొట్టచ్చు, లైవ్లో అడగొచ్చు. ఇందాక వీళ్ళు డౌట్ అడిగారండి, జనరల్గా ఫిష్ కర్రీ లేకపోతే ఫిష్ నుంచి తీస్తారా అని. ఇక్కడ ఉన్న ఫిష్ ఐటమ్స్ కన్నా ఈ ఫిష్ ఐటమ్స్ కాస్ట్లీ అన్నమాట, బయట నుండి తెప్పిస్తాము. ఓకే, మూవీ చాలా బాగుంది. అండ్ మూవీలో కొన్ని బ్రేక్ ఈవెన్ పాయింట్స్ ఉంటాయి, మనం గెస్ట్ చేయొచ్చు మూవీని. ఫస్ట్ వాళ్ళ సిస్టర్ చనిపోయింది అని అయితే గెస్ట్ చేయలేదు నేను. చనిపోయినా కూడా రవికృష్ణ ఇన్వెస్టిగేట్ చేస్తారు అన్నట్టు తీసుకెళ్ళారు మూవీని. బట్ వాళ్ళ తమ్ముడు తను కలిసి చేశారనేది బాగుంది, ట్విస్ట్ బాగుంది. అండ్ లాస్ట్ లో కూడా ఒక డౌట్, తన ఫ్రెండ్ కి ఎక్స్ప్లెయిన్ చేశారా తను, మనకి ఫ్లాష్ బ్యాక్ చూపించారా? ఎగ్జాక్ట్లీ అదే అండి, చెప్పాడా చెప్పలేదు అన్నట్టు వదిలేశారు. అంటే అది పార్ట్ 2 కోసం ఆపేశారా లేదంటే? పార్ట్ 2 ఇంటెన్షన్ లేదండి, లేదు. సో అది అలాగుంటేనే బాగుంటుంది అనేది అనిపించింది. ఇప్పుడు అదే అండి ఇందాక అన్నట్టు ఫైనల్గా ఓటీటీలో అయితే థియేటర్లో పెద్ద దేకలేదు కానీ సినిమాని ఓటీటీలో అయితే చాలా బాగా ఆదరిస్తున్నారు. అండ్ యాక్చువల్గా తెలుగు మూవీస్ అంటే హీరోయిన్ కోసం చూసే వాళ్ళు చాలా మంది ఉంటారు. అండ్ మీరు హీరోయిన్ లేకుండా హీరోస్తోనే ఇంత చాలా బాగా నరేట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అదే హీరోయిన్ లేదు, ఓకే, హీరోలు అంటే ఎవరున్నారా అని ఆలోచిస్తున్నారు. లేదు, అందరూ చాలా బాగా యాక్ట్ చేశారు, ఎవ్రీ వన్ వాస్ చాలా బాగా యాక్ట్ చేశారు. థ్యాంక్ యూ. అదే అండి ఫైనల్గా అదే అండి ఓటీటీలో అయితే చాలా బాగా వెళ్తుంది. సో అందుకే తమిళ్లోను హిందీలో అయితే డబ్ చేస్తున్నాము. ఆ డబ్బు స్టార్ట్ అయింది, డబ్బుల కోసము, డబ్బు స్టార్ట్ అయింది. ప్లస్ ఆ పార్ట్ గురించి కూడా చాలామంది అడుగుతున్నారు. అది వద్దనుకున్నాం కానీ ఇప్పుడు రీథింక్ చేయాల్సి వస్తుంది. సో అదైతే ఆ ప్లాన్లో అయితే ఉన్నాము. ఇంకేమన్నా ఉందా బ్రో? ఫైనల్గా అదే బ్రో, వెళ్ళేటప్పుడు ఇంకా ప్రమోషన్ వీడియో చేస్తున్నాం మేము. ఒక 2-3 ఇవ్వండి బ్రో, ఎంత గలీజ్గున్నా పర్లేదు బ్రో, మేమైతే చేస్తాము. ఒక్క 2-3 అన్నా ఇవ్వండి బ్రో, మేము చూస్తున్నాము ప్రమోషనల్ వీడియో సినిమాని ఎలా చేయాలి.
బ్రో మీమ్స్ అందరు చేస్తున్న చాలా థ్యాంక్స్. అంటే మీరు పర్సనల్ మీరు ఏ రీజన్స్ వలన మీమ్స్ చేస్తుండొచ్చు, కానీ మీ మీమ్ పేజ్ లేకుంటే మాకు డే చాలా ఫ్లాట్గా ఉంటుంది. పొద్దున్న లేచినప్పుడు నుండి అదే మాకు ఇస్తారు. నవ్వుకోవడానికి కానీ మాకు ప్రమోషన్ కానీ మీ మీమ్స్ చాలా హెల్ప్ఫుల్ ఉంటాయి. మీరు పెయిడ్ చేసుకున్నా ఏం చేసుకున్నా అదేం పెద్ద మ్యాటర్ కాదు. దాని కింద పెయిడ్ నో అని నేను పెట్టినా కూడా మీరేం పట్టించుకోవద్దండి. మీరు లేకపోతే మేము లేము. మెయిన్గా అదే బ్రో, జనరల్గా ఇండస్ట్రీ ఉండే వాళ్ళకి బయటకు కనిపిస్తారు కానీ డిప్రెసివ్ లైఫ్స్ బ్రో మావి. జనరల్గా మోస్ట్లీ డిప్రెసివ్ స్టేట్లో ఉంటాము. వీళ్ళు అన్నట్టు అప్పుడప్పుడు మీ పేజ్ ఓపెన్ చేసి మీరు వాడిని వీడిని మేము చేసుకుంటే కొద్దిగా హ్యాపీ ఫీల్ అవుతాం. వాళ్ళు కూడా డిప్రెషన్, మీరు కూడా డిప్రెసివ్ గానే ఉంటాయి పర్సనల్ లైఫ్. హ్యూమర్ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది అన్ని. ఆల్సో అండి బిగ్ థ్యాంక్ యూ టు బిగ్ ఫిష్ మీడియా వాళ్ళు. దే సపోర్టెడ్ అవర్ ఫిల్మ్ ఫ్రమ్ ద బిగినింగ్ అండ్ మా సినిమా మీద నమ్మకంతోనే ఇది చేస్తున్నారు మాకు. సో మ్యాసివ్ థ్యాంక్ యూ అండి. బికాస్ ఆఫ్ దేర్ ప్రమోషన్స్ ఓటీటీ రీచ్ మాకు వస్తుంది. సో వన్స్ అగైన్ బిగ్ థ్యాంక్ యూ టు బిగ్ ఫిష్ మీడియా అండి. ఏంటది బిగ్ ఫిష్ కాబట్టి ఇక్కడ చూస్ చేసుకోవడానికి కారణమే అది బేసికలీ. సో ఫైనల్గా అగైన్ ద న్యూస్ ఈజ్ మీకు ఆల్రెడీ తెలిసింది. న్యూస్ ఇప్పుడు దాకా ఎవరో సపోర్ట్ చేయకపోయినా మీరు అందరూ సపోర్ట్ చేశారు. ఐ లైక్ దే సెడ్ మెన్షనింగ్ ఫ్యూ నేమ్స్, ఐడిల్ బ్రెయిన్ జీవి, రాహుల్ రవీంద్రన్, వీళ్ళందరి వల్ల మాకు సినిమాకి ఆ ప్రాబ్లమ్స్ ఇవన్నీ రీచ్ అని వచ్చినాయి. సో మెహర్ రమేష్ గారు కూడా మా సినిమాని ఫస్ట్ మేము ఎవరో తెలియకపోయినా సరే ఆయన వచ్చి మమ్మల్ని రిసీవ్ చేసుకుని మాతో యాక్చువల్గా ఒక 45 minutes దాకా మాట్లాడారు. ఆయన సినిమాని నెక్స్ట్ ఎలా తీసుకెళ్తున్నారు బయటికి. వాళ్ళు చాలామందికి ఫోన్ చేసి మా సినిమా గురించి పాజిటివ్గా మాట్లాడి వాళ్ళతో వెళ్ళి మాట్లాడండి, కలవండి అని ఎంకరేజ్ చేశారు ఆయన. సో ఆల్ థ్యాంక్స్ టు దీస్ పీపుల్. ఇండస్ట్రీలో చిన్న సినిమాల గురించి మీకు తెలిసిందే, చాలామంది మాకు బ్యానర్ యాడ్స్ ఇవ్వలేదని చెప్పి రివ్యూస్ రాయలేదు, బ్యానర్ యాడ్స్ ఇవ్వలేదని చెప్పి తక్కువ రేటింగ్స్ ఇచ్చి రివ్యూస్ రాశారు. సో ఇంకా మనం చిన్న సినిమాలకి కష్టాలు మీకు అందరికీ తెలిసిందే. ఇలాగే మీరు చిన్న సినిమాలు సపోర్ట్ చేస్తూ ఉంటే మా లాంటి వాళ్ళు చాలామంది వస్తారు, కొత్త సినిమాలు వస్తాయి తెలుగులోకి, ఇంకా కొత్త క్రియేటివిటీ వచ్చి బయటికి వెళ్తామని నా ఆశ మామూలుగా. థ్యాంక్ యూ. ఫైనల్గా బయట అయితే అంటున్నారు మమ్మల్ని, ఏందర మీ ప్రమోషన్స్ ఎన్నిసార్లు కొట్టినా సావన పాములు రా మీరు అని. సినిమా ఆహాలో వస్తుందండి. సో చేసి తెలుగు ప్రజలంతా సర్వర్ని క్రాష్ చేయాలని చెప్పి మా టీం నుంచి వేడుకుంటున్నాము. ప్లీజ్ వాచ్ ద బర్త్డే బాయ్ ఆన్ ఆహా.